మహారాజా, ఈనాటి కార్యక్రమాలు వేచి ఉండండి అప్పాజీ. రాజ్యసభకు చెందిన సభికులందరూ వచ్చిన తర్వాతనే సభా కార్యక్రమాలు ఆరంభించండి. మహారాజా, సభికులందరూ రాజ్యసభలో హాజరై ఉన్నారు. కేవలం రామకృష్ణ పండితులు మాత్రమే రాలేదు. వారు వచ్చేస్తూనే ఉంటారు. రామకృష్ణ పండితులు గారు ఇంకా రాలేదు కదా, కాబట్టి వారి కోసం మనం వేచి చూద్దాం. వారి ఇక్కడ ఉండడం ఎంతో అవసరం. వారిని రానివ్వండి. అదిగోండి గురువుగారు, మీకు మళ్ళీ ఇంకో అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని బదులుగా తీసుకుని తమరు మొదలు పెట్టండి. గురువుగారు, రామకృష్ణ పండితుడిని పొగడడం ఇక ఆరంభించండి. మహారాజా, అది క్షమించండి మహారాజా. ఒక రాజు రాజ్యసభలో కూర్చుని తన ముఖ్య సలహాదారు కోసం వేచి ఉండడం ఇది ఎంతవరకు సబబంటారు? ఇది ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు జరిగింది. మాటిమాటికి జరుగుతూనే ఉంది. ఇది అస్సలు బాగాలేదు. ఇక ఈ రామకృష్ణ పండితుల వారికి వారి పని ఎలా చేయాలో తెలీదు. పైగా వారికి మహారాజన్న భయం కూడా లేదు. మహారాజా, రామకృష్ణ పండితుల వారికి వారి నిర్లక్ష్య ధోరణికి శిక్ష పడి తీరాల్సిన సమయం ఆసన్నమైంది. వారికి గనుక శిక్ష విధించకపోతే భవిష్యత్తులో అందరూ ఈ విధంగానే ప్రవర్తించడం మొదలు పెడతారు. ఇంకా నిర్లక్ష్యంగా తయారవుతారు. కాబట్టి మహారాజా, అప్పుడు రాజ్యంలోని పనులు సజావుగా ఎలా సాగుతాయి? కానీ మహారాజా, ఆచార్యులు చెప్పింది అక్షరాలా నిజమే అప్పాజీ. ఆచార్యులు వారు చెప్పింది నిజమే. రామకృష్ణ పండితుల వారికి శిక్ష పడి తీరాల్సిందే. అందుకే ఈరోజు వారికి ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది. మహారాజు గారికి జై. మహారాజు గారికి జై. రండి గురువుగారు. ప్రణామాలు మహారాజా. నేను మహారాజు బలరాం గారి రాజ్యం నుంచి తమకి ఆహ్వాన పత్రిక అందించడానికి ఇక్కడికొచ్చాను. మహారాజు బలరాం గారి పుత్రిక వివాహానికి వారు తమకి ఆహ్వాన పత్రిక పంపించారు. వారు ఎంతో వినమ్రంగా చెప్పమన్నారు. తమరి వివాహానికి విచ్చేసి వివాహానికి వన్నె తీసుకురావాలని కోరుతున్నారు. తప్పకుండా మేము ఈ వివాహ సమారోహానికి తప్పకుండా విచ్చేస్తాము. పైగా మాతో పాటు ఒక రాజసభకుని కూడా తీసుకువస్తాము. తప్పకుండా మహారాజా. మా మహారాజు గారు కూడా తమకి స్వాగత సత్కారాలు చేయాలని అభిలషిస్తున్నారు. వివాహం తర్వాత తమ సభికునికి కూడా అతి మూల్యమైన కానుకలు పొందే అవకాశం దక్కుతుంది. గురువుగారు, ఇది కూడా చాలా మంచి అవకాశమే. వివాహ మహోత్సవానికి బయలుదేరండి. గురువుగారు, అక్కడ ఎన్నో రకాల పిండి వంటలు తినే అవకాశం దొరుకుతుంది. కడుపు నిండా ఆరగించరండి. ఏమైనా మిగిలితే ఇక్కడ తీసుకుని వచ్చేయండి మాకోసం. మహారాజా, రాజా బలరాం గారి కుమార్తె వివాహ మహోత్సవంలో పాల్గొనటం చాలా ఉత్తమ నిర్ణయం. దీనితో మనకి వారితో ఉన్న అనుబంధం ఇంకా బలపడుతుంది మహారాజా. ఇందులో తమకి సహాయం చెయ్యగలిగితే మాకు చాలా సంతోషం కలుగుతుంది. కావాలంటే తమరు నిస్సంకోచంగా మమ్మల్ని తమతో పాటు తీసుకువెళ్లొచ్చు. మహారాజు గారి సేవలో ఏ పనినైనా చెయ్యటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు చాలా సంతోషంగా ఉందాచార్య. ధన్యవాదాలు. శీతాకాలం మొదలైపోయింది. మన ముసలాడ మార్గ మధ్యలో చలికి వణికి గడ్డకట్టి చచ్చిపోయే అవకాశం ఉంది. లేదు గని మన ముసలోడు అంత తేలిగ్గా చావడు. ఈ ముసలోడు చాలా మొండివాడు. చూస్తూ ఉండు, ప్రయాణం పేరు చెప్పి శీతాకాలానికి కావలసిన వస్త్రాలన్నీ రాజకోశాగార ధనంతోనే తీసుకుంటాడు. పెద్ద పిసనారి. ప్రణామాలు మహారాజా. ఆలస్యంగా సభకు వచ్చినందుకు ఎంతో చింతిస్తున్నాను. క్షమాపణ కోరుకుంటున్నాను మహారాజా, నన్ను క్షమించండి. మాకు ఆసక్తిగా ఉంది రామకృష్ణ పండితులు, చాలా ఆసక్తిగా ఉంది. ఈసారి తమరు ఆలస్యంగా రావడానికి ఏ కొత్త కారణంతో వచ్చారా అని. మహారాజా, నేనెప్పుడూ తమతో నిజమే చెప్తూ వచ్చాను. అది నేను నా భార్య శారదతో ఒక వివాహ మహోత్సవానికి వెళ్లాల్సి వచ్చింది. అందుకే ఆలస్యం అయింది. నేను మా ఇంటికి కూడా వెళ్ళలేదు మహారాజా. సరాసరి రాజసభకే వచ్చేశాను. పైగా నేను ఈ విషయం గురించి మంత్రి గారికి కూడా సమాచారం అందించాను. మహారాజా, నేను చెప్పడానికి ప్రయత్నించాను, కానీ ప్రతిసారి మాకు అడ్డు చెప్తూ వచ్చారు.
మహారాజా, మాకు తెలిసినంత వరకు రామకృష్ణ పండితుడికి ఖచ్చితంగా శిక్ష పడాలి. అందరికీ ఇదొక ఉదాహరణగా నిలుస్తుంది. రాజ్య కార్యకలాపాల విషయంలో నిర్లక్ష్యత పనికిరాదు. నిజానికి వాటిని చాలా శ్రద్ధగా చేసి తీరాలి. అయ్యో లేదు లేదు ఆచార్య. మహారాజా, నేనసలు వెళ్ళాలనే అనుకోలేదు. తప్పనిసరైన పరిస్థితుల్లో నేను వెళ్లాల్సి వచ్చింది. నాకు అసలు ఈ వివాహ మహోత్సవాలంటే కొంచెం కూడా ఇష్టం ఉండదు మహారాజా. చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. నిజానికి నేను నా పెళ్లి నుంచే పారిపోయాను మహారాజా. నేనేదో ఊరికే పాపం ఆ పెళ్లి కొడుక్కి కాస్త సానుభూతి చూపించి అలాగే ధైర్యం చెప్పడానికి వెళ్ళానంతే. ఆచార్య, తమరు చెప్పింది అక్షర సత్యం. రామకృష్ణ పండితునికి ఖచ్చితంగా శిక్ష పడి తీరాల్సిందే. మణి, ఈ రోజు మన ముసలాడి కోరికలన్నీ నెరవేరుతున్నాయి. అన్నిటికంటే ముందు మన ముసలాడు స్వయంగా తానే వివాహ మహోత్సవానికి వెళ్ళటం నిశ్చయం చేశాడు. అదే కాక ఇప్పుడేమో రామకృష్ణ పండితుడికి శిక్ష పడేలా చేస్తున్నాడు. మేము కృష్ణదేవరాయలం నిర్ణయం తీసేసుకున్నాము, రామకృష్ణ పండితులకి శిక్ష విధించి తీరాలి అని. రామకృష్ణ పండితుల వారు రాజ్యసభకి ఆలస్యంగా వచ్చినందుకు గాను వారికి మేము విధించే శిక్ష ఏమిటంటే, వారు మాతో పాటు రాజా బలరాం గారి కుమార్తె వివాహ మహోత్సవానికి వచ్చి తీరాల్సిందే. అంతేకాదు, దాని తర్వాత వారు రాజ్య కార్యకలాపాలు కూడా చేయాల్సి ఉంటుంది. అందుకు కూడా సమయాన్ని కేటాయించుకోవాలి. రామకృష్ణ పండితుల వారికి వివాహ మహోత్సవాలలో చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, వారికి ఏమాత్రం ఆనందంగా అనిపించదు. అందుకే ఇదే వారికి తగిన శిక్ష అవుతుంది. వీరు మాతో పాటు ఆ వివాహ మహోత్సవానికి వచ్చి తీరాలి. గురుదేవా, చెప్పండి చెప్పండి మహారాజా. తమరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. తమరు హాయిగా విశ్రాంతి తీసుకోండి. ఇక తమరు చేయాల్సిన పనిని రామకృష్ణ పండితులే స్వయంగా చేస్తారు. అలాగే మహారాజా. ఈ రామకృష్ణ పండితుడు రాజ్యసభలో అడుగుపెట్టిన దగ్గర నుంచి మేము విశ్రాంతి తీసుకోవడం తప్ప ఇంకేం చేస్తున్నామని. రామకృష్ణ, ఇక మీరు చెప్పండి, ఈ హారం మాకెలా ఉంది? మా వల్ల దీనికి అందం వచ్చిందా లేదా? చెప్పండి, చూడండి, బాగుంది కదా? చాలా బాగుంది. మహారాణి గారు, రాజపురోహితులు తాతాచార్యుల వారు తమను కలవటానికి అనుమతి కోరుతున్నారు. తప్పకుండా వారిని సగౌరవంగా మా దగ్గరికి తీసుకురండి. అలాగే మహారాణి. నమస్కారం గురుదేవా. ఆయుష్మాన్ భవ. ఏ మహారాజు గారు ఎక్కడా కనిపించడం లేదు. మహారాజు గారు ఎక్కడున్నారు? మేమింకా మహారాజు గారు తమరి గదిలోనే ఉన్నారనుకుంటున్నాం. క్షమించండి గురుదేవా, మాకీ విషయం గురించి కొంచెం కూడా తెలీదు. మాకు కూడా వారు ఎక్కడున్నారో ఏమీ తెలీదు. ఓ మేము వచ్చి ఏమీ తెలియని వారిని అడుగుతున్నామన్నమాట. ఇక మహారాజు గారు ఎక్కడున్నారో తెలుసుకోవాలి అనుకుంటే ముందు రామకృష్ణ పండితుల వారు ఎక్కడున్నారో తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే రామకృష్ణ పండితులు ఎక్కడుంటే మహారాజు గారు కూడా అక్కడే ఉంటారు. సరే మహారాణి గారు, మేం బయలుదేరుతున్నాం. మహారాజు గారు వస్తే వారికి తెలియజేయండి మేము తీర్థయాత్రలకు బయలుదేరుతున్నామని. తీర్థయాత్రలకా? అవును మహారాణి గారు. అరే, తమకి కూడా రావాలని ఉంటే మేం కూడా తమని మాతో పాటు తీసుకువెళ్ళగలం. మేమిక సన్యాసం తీసుకుందామని ఆలోచిస్తున్నాం. ఇక మీరిద్దరూ కూడా సన్యాసం పుచ్చుకోవడం మంచిది. కానీ గురుదేవా, అయినా అప్పుడే మాకేమంత పెద్ద వయసు వచ్చిందని మేము ఎందుకు సన్యాసం పుచ్చుకోవాలి? మహారాణి చిన్నాదేవి సన్యాసం పుచ్చుకోవట్లేదు, మరి మేమెందుకు తీసుకోవాలి? మా వయసు వీరికంటే తక్కువ. మహారాజు గారి వద్ద మీ ఇద్దరి కోసం సమయమే లేనప్పుడు మీరు ఈ సంసార జీవితాన్ని గడపడం వల్ల ఏమిటి ప్రయోజనం? అదెందుకంటే గురుదేవా, రామకృష్ణ పండితులు గారు మహారాజు గారికి ముఖ్య సలహాదారులు కాబట్టి. లేదు, గురుదేవులు చెప్తున్నది అక్షరాల సత్యం. నిన్న మేము ముల్లంగి పాయసం చేశాం, కానీ మహారాజు అది తినడానికి కూడా రాలేదు. ఎలా వస్తారు మహారాణి?
వారు రామకృష్ణ పండితుల వారితో ఉన్నారు కదా. మహారాణి, మాకైతే ఒక విషయం అర్థమవుతోంది. రామకృష్ణ పండితుల వారు మహారాజు గారి మీద ఏదైనా వశీకరణ మంత్రాన్ని ప్రయోగించుంటారా అని. మహారాజు గారిని తన వశపరుచుకున్నట్టున్నాడు. మీరే చూడండి, పక్క రాజ్య మహారాజు కుమార్తె వివాహానికి రామకృష్ణ పండితుల వారిని తీసుకువెళ్తున్నారు. తమ మహారాణుల్ని తమతో తీసుకువెళ్ళాలి అనే ఆలోచన కూడా మహారాజు గారి బుర్రకి తట్టలేదు. మీ పరిస్థితి చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది మహారాణి. మహారాజు గారి జీవితంలో మీ ఇద్దరికీ ఏమైనా స్థానం ఉందా లేదా? మహారాజు గారు మా విషయంలో ఇలా ఎలా చేయగలరు? ఇదంతా మన తప్పే. రామకృష్ణ పండితుల వారికి ఇంత ప్రాముఖ్యతనిచ్చి వారు అది చేయడానికి అవకాశం ఇచ్చాము. మిమ్మల్ని హెచ్చరించడం మా కర్తవ్యం కాబట్టి వచ్చి హెచ్చరిస్తున్నాం. ఇక తమకి కూడా మహారాజు మీద రామకృష్ణ పండితులకే ఎక్కువ అధికారం ఉంది అనిపిస్తే. గురుదేవా, మహారాజు మీద మొదటి అధికారం మాదే, అంతే. తమకి అధికారం ఉంది, పూర్తి అధికారం ఉంది మహారాణి. కానీ మేము మీకు ఇది చాలా బాధగా చెప్పాల్సి వస్తుంది. మీకు మీ అధికారం ఏ మాత్రం దక్కడం లేదు. రామకృష్ణ పండితుని ప్రభావం మహారాజు మీద అంతగా ఉంటుంది. మరి మేము రామకృష్ణ పండితుల వారి ప్రభావం మహారాజు మీద ఎప్పటికీ పడనివ్వం. ఇక మహారాజు గారిని రామకృష్ణ పండితుల వారి నుంచి ఎలా దూరం చేయాలో ముందు అదే ఆలోచించాలి. లేదు, చూడండి, మా సలహా ఏమిటంటే రామకృష్ణ పండితుల వారిని మహారాజు నుంచి దూరం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సమస్య దానంతట అదే తప్పిపోతుంది. కానీ ఇది ఎలా సాధ్యం? సమస్య చాలా చిన్నది మహారాణి. విజయనగర సామ్రాజ్యం దక్షిణ దిక్కున హిందూ మహాసాగరం వరకు వ్యాపించి ఉంది. అందుకే దక్షిణ దిక్కున ఉన్న నగరంలో ఈ శత్రువులు ప్రతిరోజు ఏదో ఒక సమస్య తీసుకొస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు మహారాజు గారికి ఒక సలహా ఇవ్వండి. రామకృష్ణ పండితుల వారిని ఆ నగర సమస్యల్ని పరిష్కరించడానికి పంపించమని చెప్పండి. కానీ దానివల్ల ప్రయోజనం ఏంటి? దానివల్ల ఏం జరుగుతుంది అంటే రామకృష్ణ పండితుల వారికి అక్కడికి వెళ్ళి రావడానికి 6 నెలల సమయం పడుతుంది. అంతే. దీంతో తమరి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. పైగా రాజ్యానికి మంచి జరుగుతుంది. మేము మహారాజు గారికి ఖచ్చితంగా ఈ సలహా ఇస్తాం. ఎలాగో రామకృష్ణ పండితులు గారు తమ తెలివితేటలతో అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంటారు కదా. వారు ఆ నగరానికి వెళ్ళటం వల్ల రాజ్యానికే మంచి జరుగుతుంది. అవును మహారాణి, సంతోషంగా ఉండండి. ఆరగించండి మహారాజా, మీకోసం ఈ మిఠాయి తయారు చేశాము. అలాగే అలాగే. ఇది మామూలుగానే ఉంది, చాలా బాగుంది. గోధుమ రవ్వతో చేసినట్టుగా ఉంది. ఇది గోధుమ రవ్వతో చేసిందే. మేం మీ మీద అలిగాము. అందుకే ఈరోజు నేను కాదు, మహారాణి చిన్నాదేవి మీకోసం వంట చేశారు. అదే అనుకుంటున్నాము. మీరెప్పుడు ఇలాగే మా మీద అలుగుతూ ఉండండి. ఏంటి? మీరెప్పుడు మా మీద అలగకండి మహారాణి, ఇదే చెప్తున్నాము. మేం మిమ్మల్ని శిక్షిస్తున్నాము. ఈ రోజు నుంచి మీకు మా చేత్తో చేసిన వంటలు అస్సలు లభించవు. ఇది చాలా ఆనందించాల్సిన విషయం. ఇది చాలా బాధపడాల్సిన విషయం అంటున్నాను. ఇక ఈ సమస్యని తమరు జీవితాంతం భరించాల్సి ఉంటుంది. అమ్మా, అమ్మా జగన్మాత, ఈరోజు ఈ ఆడసింహాలిద్దరూ పిల్లుల్లాగా వేరువేరు మూలలో కూర్చొనున్నారు. ఖచ్చితంగా ఏదో జరిగింది. నువ్వే కాపాడాలమ్మా. ఏమైంది శారదా? అంతా కుశలమే కదా?
వెళ్ళి మీ అమ్మగారిని అడగండి, ఆవిడే మీకు చెప్తారు. సరే. అరే కానీ అమ్మ ఏం చెప్తుంది చెప్పు. అమ్మ ఏం చెప్పినా నాకు చెప్పాల్సింది నువ్వే కదా, అందుకే సరాసరి నువ్వే చెప్పు. తీసుకోండి. ఏమిటి? ఈ అవకాశాన్ని అదురుగా తీసుకుని వెళ్ళి అత్తయ్య చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వెళ్ళండి. అయ్యో, కానీ ఇప్పుడు ఎలా సాధ్యం అవుతుంది? నువ్వే చెప్పొచ్చు కదా. నాకు మా పుట్టింటికి వెళ్ళాలనుంది. నేను 7 రోజులు ఉండాలనుకుంటున్నాను. కానీ అత్తయ్య ఏమో 4 రోజులు తిరిగి వచ్చి అంటున్నారు. మీరు వెళ్ళి అత్తయ్యకి నచ్చ చెప్పండి. నన్ను 7 రోజులు అక్కడ ఉండనివ్వండి. వెళ్ళండి. అమ్మా, పాపం శారద ఈ 7 రోజులు ఉండాలనుకుంటుంది కదా, అందులో సమస్య ఏముంది? వెళ్ళివమ్మా. శారద, అమ్మ ఏమంటుంది? 4 రోజులు తిరిగి రావడానికి ఏమిటంత ఇబ్బంది? 4 రోజుల్లో తిరిగి వచ్చి అంటున్నారు. అయితే ఇందులో సమస్య ఏముంది? అమ్మ మాట వినొచ్చు కదా. 4 రోజుల్లో 2 రోజుల్లో వెళ్ళడానికి రావడానికి సరిపోతుంది. మరి ఇంకా మిగిలేది కేవలం 2 రోజులే. 2 రోజుల్లో మేమేం కబుర్లు చెప్పుకోగలం? అందుకే నేను 7 రోజులు ఉండాలనుకున్నాను. ఇక వెళ్ళి అత్తయ్యకి చెప్పండి, నన్ను 7 రోజులకు పంపించమనండి. అమ్మా, అయిపోయిందా? శారదా, అమ్మ ఏం చెప్పాలనుకుందో చెప్పేసింది. ఇక నువ్వేం చెప్పిందో చెప్పు. అంటున్నారు 5 రోజుల్లో చెప్పుకునే కబుర్లు 2 రోజుల్లో కూడా చెప్పుకోవచ్చు కదా. నేను ఇక్కడ ఏమీ మాట్లాడకుండా ఎలా ఉండగలను? అయినా ఒకవేళ మాట్లాడాలనుకున్నా ఎవరికైనా ఏమర్థమవుతుంది? అందుకే 4 రోజుల్లో తిరిగి వచ్చాయి. శారదా, నేనేమంటున్నానంటే సమస్య చాలా పెద్దదే. మరి నువ్వే చెప్పు, ఏం చేద్దాం? వెళ్ళి అత్తయ్యకి చెప్పండి. ఎన్ని కబుర్లు చెప్పాలనుకున్నా అవన్నీ నేను వెళ్ళక ముందే చెప్పేసామనుకోండి. నన్ను మాత్రం 7 రోజులకి వెళ్ళనివ్వమనండి. వెళ్ళి చెప్పండి. నేనేం చెప్పను. అరే నేను మాత్రం ఎంతసేపు అని సందేశాలు అందించే వాళ్ళ ఇద్దరి మధ్య సందేశాలు అందిస్తూ ఉంటాను. ఒక చోట కూర్చోండి, తర్వాత ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి, అంతే. సమస్య అంటే గుర్తొచ్చింది మహారాజా. ఇది నిజమేనా? మన విజయనగర సామ్రాజ్యానికి దక్షిణంలోని సాగర్ తీరంలో ఏవో సమస్యలు మొదలయ్యాయట. అది మన సామ్రాజ్యానికే అంత మంచిది కాదట. అవును, అవన్నీ ఒక మామూలు ప్రాంతీయ సమస్యలంతే. మేము అక్కడికి ఎవరినైనా పంపించి వాటిని పరిష్కరిస్తాము. దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు. అయితే ఆ సమస్యలు పరిష్కరించడానికి మీరు రామకృష్ణ పండితులు గారిని అక్కడికి పంపించొచ్చు కదా. వారు తెలివైన వారు, చాతుర్యం గలవారు. వారు ఇప్పటికే మనకొచ్చిన ఎన్నో సమస్యల్ని పరిష్కరించేశారు. అది సాధ్యం కాదు మహారాణి గారు. ఎందుకంటే రామకృష్ణ పండితులు మాతో పాటు బలరాం గారి కుమార్తె వివాహ మహోత్సవానికి రాబోతున్నారు. మహారాజా, వివాహ మహోత్సవానికి రాజులు తమ భార్యల్ని తీసుకుని వెళ్తూ ఉంటారు. సలహాదారులనో లేక సభికులనో కాదు. తమరు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లొచ్చు కదా. అసలైనా మీతో పాటు సమయాన్ని గడిపే అవకాశమే మాకు దొరకడం లేదు. అనుక్షణం రామకృష్ణ పండితులు గారే మీతో ఉంటున్నారు. తమది రామకృష్ణ పండితులు గారిది ఎంతటి విడదీయలేని బంధం అంటే ఏదో శరీరం ఇంకా నీడలాగా, ఏదో గణపతి ఎలుకల్లాగా. తమరు వారి వీపు మీద సవారీ కూడా చేస్తారా ఏంటి? శాంతించండి మహారాణి గారు, శాంతించండి. మేము రామకృష్ణ పండితుల గారి వీపు మీద సవారీ చేయము. వారి చాతుర్యం, వారి తెలివితేటలు, ఇంకా వారి మంచితనం మీద సవారీ చేస్తుంటాము. ఇక అవే మన సామ్రాజ్యానికి చాలా మంచివి కూడా. అందుకే వారి అవసరం ఇక్కడ విజయనగర రాజ్యంలో చాలా ఎక్కువ ఉంది. కానీ మహారాజా, ఇక్కడ తమరి సభికులు ఇంకా చాలా మంది ఉన్నారుగా. తమరు వారి సహాయం తీసుకోవచ్చు కదా. ఉన్నారు, కానీ రామకృష్ణ పండితుల వారికి సాటెవరూ లేరు. సమస్య ఎంత పెద్దదైనా, ఎంత కష్టమైందైనా సరే రామకృష్ణ పండితుల వారి దగ్గర దానికి పరిష్కారం ఉంటుంది. మహారాణి చిన్నదేవి, మీ అభిప్రాయం కూడా ఇదే కదా? రామకృష్ణ పండితులు గారు కేవలం మమ్మల్ని మాత్రమే కాదు, నిజానికి మొత్తం ఈ రాజ్యాన్ని రక్షించారు. రామకృష్ణ పండితులు గారి బుద్ధి చాతుర్యం గురించి తమరు కూడా చాలాసార్లు మాతో పందెం కట్టారు కదా. అందులో తమరు విజయం కూడా సాధించారు. సరే, అయితే మేము మళ్ళీ తమతో ఒక పందెం కట్టాలనుకుంటున్నాం.
ఒక చిన్న పని అది రామకృష్ణ పండితులు గారు చేసి చూపించాల్సి ఉంటుంది. వారు గనక అది చేయలేకపోతే అప్పుడు మీరు వారికి ఏ శిక్ష విధిస్తారు? అలాంటప్పుడు మేము వారిని 6 నెలల పాటు సాగర తీరానికి పంపించేస్తాము. అయితే ఇది నిశ్చయం అయినట్టే కదా మహారాజా. రేపు ఉదయం మీరు ఉద్యానవనంలోకి విహరించడానికి వెళ్ళాలి. రామకృష్ణ పండితులు గారు తమతో పాటు ఎలాగూ ఉండి తీరుతారు. తమరు వారిని ఆదేశించండి. వారు మమ్మల్ని రాజమహల్ నుంచి ఉద్యానవనంలోకి పిలుచుకురావాలని. అంతే. వారు కేవలం ఈ చిన్న పని చేయాల్సి ఉంటుంది. అయితే మీరక్కడికి అస్సలు రారు, అంతే కదా? మహారాజా, తమరి అభిప్రాయం ప్రకారం రామకృష్ణ పండితులు గారికి సాధ్యం కాని పనంటూ ఏదీ లేదు. అందుకే వారిని ఈ చిన్న పని చేయమనండి చాలు. అలాగే మహారాణి, అలాగే. రామకృష్ణ పండితులు గారు, తమరికి పెద్ద సమస్య రాబోతోంది. బహుశా ఈ సమస్యకి పరిష్కారం వెతకడం తమకి సాధ్యం కాకపోవచ్చు. తమరు ఇప్పుడు ఏం చేస్తారు? రామకృష్ణ పండితులు గారు, మహారాజు గారు వెనువెంటనే మిమ్మల్ని వచ్చి వారిని కలవమని ఆదేశించారు. వారికి తమ అవసరం ఉంది. ఏదో ముఖ్యమైన సందేశాన్ని తమ ద్వారా పంపించాలని అనుకుంటున్నారు. నాకేమనిపిస్తోందంటే ఈ రోజు అందరూ నన్ను సందేశాలు చేరవేసేవాళ్ళ మార్చేసేలా ఉన్నారు. అలాగే పదండి పదండి పదండి. ఏం నిర్ణయం తీసుకున్నాను? ప్రణామాలు మహారాజా. మీరు ఇలా హఠాత్తుగా రమ్మని పిలిపించారు. అంతా కుశలమే కదా? ఎక్కడైనా ఏదైనా సమస్య మొదలైందా ఏమిటి? ఉంది రామకృష్ణ పండితులు, సమస్య అయితే ఖచ్చితంగా ఉంది. మీరు మాకొక చిన్న పని చేసి పెట్టాలి. సమస్య దానంతటదే పరిష్కారం అయిపోతుంది. రామ చిన్న అని పట్టి పట్టి మరీ చెప్తున్నారు మహారాజు. అంటే చాలా పెద్ద సమస్య రాబోతుంది. ఏమిటి ఆలోచిస్తున్నారు పండితులు గారు? ఏమీ లేదు మహారాజా, ఊరికే ఆలోచిస్తున్నాను. ఆ చిన్న పని ఏమిటా అని. చిన్న పని? మీరు మహారాణి చిన్నాదేవి గారిని ఇక్కడికి ఉద్యానవనంకి మా దగ్గరికి తీసుకొని రావాలి. అంతేనా? వెంటనే. అయ్యో, ఇందులో సమస్య ఏముంది మహారాజా? నేను ఇప్పుడే దాసిని పంపిస్తాను. వారే మీ సందేశాన్ని పెద్ద మహారాణి గారికి తెలియజేస్తారు. వారు ఇక్కడికి వచ్చేస్తారు. లేదు రామకృష్ణ పండితులు గారు, దాసితో కాదు. ఈ పనిని తమరే స్వయంగా చేయాలి. బయలుదేరండి, వెళ్ళి మహారాణి చిన్నాదేవిని ఇక్కడికి మా దగ్గరికి తీసుకురండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు గనక ఈ పనిని పూర్తి చేయలేకపోతే మేము తమరిని 6 నెలల పాటు సాగర తీర నగరానికి పంపించాల్సి ఉంటుంది. కానీ మహారాజా, నేనేమి... రామకృష్ణ పండితులు గారు, కానీ గిని వంటి చర్చలు పని పూర్తి చేసిన తర్వాతే. ఇక తమరు వెళ్ళండి. వీలైనంత త్వరగా మహారాణిని ఇక్కడికి పిలుచుకురండి. రామకృష్ణ పండితులు గారు, మేము ఎదురు చూస్తూ ఉంటాము. అలాగే అలాగే మహారాజా. ప్రణామాలు మహారాణి గారు. రామకృష్ణ పండితులు గారు ఇక్కడికి విచ్చేశారు. వారు తమని కలవాలని అనుకుంటున్నారు. వారిని సగౌరవంగా లోపలికి తీసుకురండి. అలాగే మహారాణి గారు. ధన్యవాదాలు. నమస్కారం పెద్ద మహారాణి గారు. మహారాజు గారు తమని ఉద్యానవనానికి రావాల్సిందిగా కోరుతున్నారు. తమని నాతో పాటు తీసుకురమ్మని ఆదేశించారు. ఏదైనా ప్రత్యేక కారణం ఉందా రామకృష్ణ పండితులు గారు? పెద్ద మహారాణి గారు మహారాజ్ అంటే మహారాజు గారే కదా. వారు ఎవరిని ఎక్కడికైనా పిలిపించవచ్చు కదా. పైగా తమరు వారి ప్రియమైన భార్య కదా. రామకృష్ణ పండితులు గారు, మేమక్కడికి రాలేము. క్షమించండి పెద్ద మహారాణి గారు, కానీ దయచేసి తమరు అక్కడికి ఎందుకు రావాలనుకోవడం లేదో ఆ కారణం నాకు స్పష్టంగా చెప్తారా? తప్పకుండా.
ప్రతిరోజు మా కిటికీ దగ్గర ఒక పచ్చటి పక్షి కూర్చుని ఉండేది కదా, అది హఠాత్తుగా ఎగిరిపోయింది. అలాగా? అయితే ఇందులో సమస్య ఉంది. ఎగిరిపోతే ఎగిరిపోయింది. దీనికి మహారాజు గారి దగ్గరికి రాకపోవడానికి సంబంధం ఏముంది? సంబంధం ఉంది. మేము దాన్ని చూడటానికి వెళ్ళాం. సరిగ్గా అప్పుడే మా కాలు కాస్త బెణికింది. ఓహో, అదే పెద్ద సమస్య కాదు పెద్ద మహారాణి గారు. నేను ఇప్పుడే పల్లకి తెప్పిస్తాను. కానీ పల్లకి ఎరుపు రంగులో ఉంటుంది. ఆ, అయితే ఏమైంది? మాకెరుపు రంగు అంటే అస్సలు ఇష్టం లేదు. పైగా ఉద్యానవనంలో కూడా ఎరుపు రంగు పూలు ఉన్నాయి కదా. అవును, అవైతే ఉన్నాయి. పైగా పూలున్నాయి కాబట్టి పక్షులు కూడా వస్తాయి. పక్షులొస్తే బహుశా అప్పుడు మా పచ్చటి రంగు పక్షి కూడా అక్కడికి రావచ్చు. దాన్ని చూడటానికి మేము దాని వైపు పరుగులు తీస్తాం. అప్పుడు దాని కారణంగా మా కాలు ఇంకా నొప్పి చేసే అవకాశం ఉంది. అవునండి, తమరు చెప్పింది నిజమే. అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. మేము మా గదిలోనే ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం. ఖచ్చితంగా ఏదో రహస్యం అయితే ఉంది. ఇదైతే సాధ్యం కాదు. మహారాజు గారు ఆదేశించటం, మహారాణి గారు ఆదేశాన్ని పాటించకపోవటమా? రామా, ఇదంతా చూస్తుంటే నువ్వు సాగర తీర నగరానికి బయలుదేరాలేమో. చూస్తుంటే ఈ భార్యాభర్తలిద్దరి మధ్య నేను మళ్ళీ ఇరుక్కునేలా ఉన్నాను. మంత్రి గారు, చూస్తుంటే తమరు నన్నే వెతుకుతున్నట్టున్నారు కదా, అవునా? మీరు అడగాలనుకునే ప్రశ్నలు తర్వాత అడగండి. నేను ఇక్కడ చాలా దారుణంగా ఇరుక్కుపోయాను, మీరు కూడా ఇరుక్కుపోతారా? లేదు రామకృష్ణ పండితులు గారు, అస్సలు లేదు. అయితే నాకు సహాయం చేయండి. మీరు నా కోసం సందేశం తీసుకొని వచ్చినట్టుగా గట్టిగా చెప్పండి. రామకృష్ణ పండితులు గారు, ఏమిటి మంత్రి గారు? మమ్మల్ని మహారాజు గారు ఒక సందేశం అందించమని పంపారు. అలాగా? అది నాకు చాలా బాగా తెలుసు. మహారాజు గారు ఏం సందేశం పంపించుంటారు. కానీ మీరు ఆ సందేశాన్ని బయటికి వెళ్ళిన తర్వాత తెలియజేయండి. ఇక్కడ మహారాణి చిన్నాదేవి గారి ఆరోగ్యం బాగోలేదు కదా. అలాగా? పదండి పదండి. ఏమిటి విషయం అదా? ఏమిటి మీరు అనేది? ఏంటి విషయం? ఏంటి? ముందు నన్ను మాట్లాడివ్వండి. మీరు కేవలం నేను చెప్పిన దానికి ఊకొట్టండి అంతే. ఏమిటి, రాజరిక ఉద్యానవనంలో చాలా అందమైన వారా? మహారాజు గారితోనా? కోమలమైన వారా? ముగ్ధ మనోహరంగానా? మహారాజు గారికి వారు బాగా నచ్చారా? మహారాజు గారి స్వయంగా చెప్పారా వారికి నచ్చారని? వారితో ఎక్కువ సమయాన్ని గడపాలనుకుంటున్నారా? ధన్యవాదాలు మంత్రి గారు, సందేశం అందింది. కానీ సందేశం ఏమిటి? దాని గురించి మీరు దిగులు పడకండి. సందేశం ఎవరికి అందాలో వారికి అందింది. దయచేసి మీరు బయలుదేరండి. బయలుదేరండి మంత్రి గారు, దయచేసి బయలుదేరండి. అలాగే రామకృష్ణ పండితులు గారు. మంచిదండి. నాకు అనుమతి ఇప్పించండి పెద్ద మహారాణి గారు. ఇక తమరు ఉద్యానవనానికి రావాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకు? హఠాత్తుగా మీరు మీ మాటను ఎందుకలా మార్చేస్తున్నారు? నేనా? అయ్యో లేదు లేదు, నేనెందుకు మారుస్తాను? మహారాజు గారే సందేశం పంపించారు వారు ఉద్యానవనంలో వేరే పనిలో ఉన్నారని. పైగా తమరి కారు కూడా నొప్పి చేసింది కదా, మీకెందుకు అనవసరమైన కష్టం? కానీ రామకృష్ణ పండితులు గారు, ఇప్పుడు మాకు మరీ అంత ఎక్కువ నొప్పి అనిపించడం లేదు. కానీ మహారాణి గారు, బయట బాగా మబ్బు పట్టినట్టుంది, అది కూడా చాలా నల్లగా. ఇటువంటి అప్పుడు తమరు రావడం మంచిది కాదు. ఇది నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. బయట బాగా నల్లటి మబ్బులు పడితే ఏంటి? దీనికి మేము మహారాజును కలవకపోవడానికి సంబంధం ఏంటి? ఎందుకంటే తోటలో ఒక అందమైన కోమలమైన ముగ్ధ మనోహరమైన కన్య కుసుమించినప్పుడు అప్పుడక్కడ 9 అవసరం అసలు ఏమీ ఉండదు. పైగా ఆకాశంలో చందమామ కనిపిస్తున్నారంటే రాత్రి అయిపోతుందని స్వయంగా మనకే తెలిసిపోతుంది కదా. రామకృష్ణ పండితులు గారు, అసలు మీరేం మాట్లాడుతున్నారు? మీరు కేవలం విశ్రాంతి తీసుకోండి పెద్ద మహారాణి గారు. అక్కడ మహారాజులు కూడా వేరే పనిలో ఉన్నారు. మీరు కొంచెం అర్థం చేసుకోండి. నాకు తెలుసు మీకు ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుంది. అనుమతి ఇప్పించండి. ప్రణామాలు. కాస్త ఆగండి రామకృష్ణ పండితులు గారు, మాకేం అర్థమైంది? భగవంతుడా, మాకేం అర్థమైంది? ఖచ్చితంగా ఉద్యానవనంలో ఎవరో అందమైన కన్య మహారాజు గారి ఎదుట ఉన్నట్టుంది. అందుకే కదా రామకృష్ణ పండితులు గారు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లాలనే నిర్ణయాన్ని కూడా మార్చుకుని విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు. మహారాజు గారి ఎదుట గనక ఎవరైనా అందమైన అమ్మాయి ఉంటే ఈరోజు తనకి అంతమే. మేము తనని ఊరికే వదిలిపెట్టాం. రామకృష్ణ పండితులు, మహారాణి ఎక్కడా? రాలేదు కదా? అవును మహారాజా, పెద్ద మహారాణి గారు ఇక్కడికి రావటం అస్సలు కుదరదని చెప్పేశారు. కానీ మీరేం దిగులు పడకండి, ఆవిడ ఖచ్చితంగా వస్తారు.
ఎలా అంటే వారు ఎందుకు వస్తారు? పైగా మీరింత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు? నన్ను నమ్మండి మహారాజా, వారు ఈ పాటికి వస్తూనే ఉంటారు. అదిగోండి మహారాజా, తమరి ఆదేశం మేరకు నేను పెద్ద మహారాణి గారిని ఉద్యానవనానికి తీసుకొని వచ్చాను. మహారాణి చిన్నాదేవి గారిని ఇలా ఉద్యానవనంలో చూడటం మాకు కూడా సంతోషంగా ఉంది. మహారాజా, ఒంటరిగానే విహరిస్తున్నారా? ఒంటరిగా ఎక్కడ మహారాణి చిన్నాదేవి? రామకృష్ణ పండితులు కూడా ఇక్కడే మాతో పాటే ఉన్నారు కదా. పైగా ఇప్పుడు తమరు కూడా ఉద్యానవనంకి వచ్చేశారు కదా. ఇంకా ఎవరూ లేరా? ఇంకెవరైనా అంటే ఉద్యానవనంలో విహరించడానికి వచ్చాము. మొత్తం సైన్యాన్ని తీసుకొని రావాల్సిన అవసరమైతే లేదు కదా. ఇంతకీ మహారాణి చిన్నాదేవి, ముందు తమరు చెప్పండి, తమరు ఇక్కడికి ఎలా వచ్చారు? తమరిక్కడికి ఖచ్చితంగా రాము అని చెప్పారుగా. ఇక కబుర్లు చెప్పడం ఆపండి. ముందు మాకొక విషయం చెప్పండి. ఆ అందమైన, కోమలమైన, ముగ్ధ మనోహరమైన కన్య ఎక్కడుంది? తమతో పాటు ఇక్కడ విహరించడానికి ఎంతో ఆసక్తి చూపించింది. మహారాణి చిన్నాదేవి, ఇక్కడైతే ఈ పోలికలతో ఎవ్వరూ లేరు. అవునవును, మాకు తెలుసు మేము అందంగా ఉంటామని. లేదు లేదు లేదు, మేమన్నదానికి అర్థం అది కాదు మహారాణి చిన్నాదేవి. ఇక్కడ కేవలం మీరు మాత్రమే ఉన్నారు. పైగా మీరే అందరికంటే అందంగా ఉంటారు. మీరు కాకుండా ఇంకెవ్వరూ లేరు. కానీ రామకృష్ణ పండితులు గారైతే మీరు ఎవరో అందమైన కన్యతో ఉన్నారని చెప్పారు. మీరందుకే ఇక్కడికి పరుగులు తీసుకుంటూ వచ్చేశారా? అవును, మేము తమని తప్పు చేస్తుండగా పట్టుకోవాలి కదా. రామకృష్ణ పండితులు గారు, మీరు మా గురించి అబద్ధాలు కూడా చెప్తున్నారా? ఇక్కడ అందమైన కన్య అంటూ ఎవరున్నారు? లేదు లేదు మహారాజా, నేను పెద్ద మహారాణి గారితో ఏ అందమైన కన్యతోనూ మీరున్నారనే సంగతి అసలు చెప్పనే లేదు మహారాజా. నేనేదో మంత్రి గారికి చెప్పానంతే, ఉద్యానవనంలో చాలా అందమైన, కోమలమైన పువ్వులుంటాయని. అది నిజమే కదా, అవంటే మీకు ఎంతో ఇష్టం, అది అబద్ధం కాదు కదా. కానీ మహారాణి గారేమో మేమెవరో అందమైన కన్యతో ఉద్యానవనంలో ఉన్నామని అనుకున్నారు. అవును మహారాజా. మేము సిగ్గుతో తలదించుకునేలా చేశారు తమరు. రామకృష్ణ పండితులు గారు, తమరు మమ్మల్నే సందేహించారా? ఈ అధికారం మీకు ఎవరిచ్చారు? మహారాజా, ఇది ఒక భార్య కర్తవ్యం, తన అధికారం కూడా. తన భర్తని సందేహించాలి, ఈ విషయంలో జాగ్రత్త పడాలి కూడా. మాకు అధికారాల గురించి, కర్తవ్యాల గురించి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు మహారాణి చిన్నాదేవి. అన్నిటికంటే ముందు మీరు మా ముఖ్య సలహాదారునికి వ్యతిరేకంగా మమ్మల్ని రెచ్చగొట్టారు. దాని తర్వాత మేమే స్వయంగా వారిని మా నుంచి దూరంగా మరో నగరానికి పంపించాలని బలవంతం చేశారు. దాని తర్వాత కూడా మీరు మమ్మల్ని సందేహిస్తారా? మహారాజా, మా ఉద్దేశం... చాలు, బహుశా ఇది మీ అధికారమే అయి ఉండొచ్చు, కానీ మీరు మీ హద్దులు మర్చిపోయినట్టున్నారు మహారాణి చిన్నాదేవి. మా ఉద్దేశం ఇది కాదు మహారాజా. మేము ఇక చాలు, మీరు పొరపాటైతే చేశారు. కాదు, పొరపాటు కాదు, మీరు పెద్ద నేరం చేశారు మహారాణి చిన్నాదేవి. మా దృష్టిలో తమరు చేసింది నేరమే. ప్రతి నేరానికి ఒక దండన ఉంటుంది. మేము కృష్ణదేవరాయలం తమని ఆదేశిస్తున్నాము. రేపు ఉదయం తమరు తమ పుట్టింటికి వెళ్ళిపోవాలి. మా కోపం శాంతించే వరకు మీరు ఇక్కడికి తిరిగి రావడం గురించి ఆలోచించడానికి వీల్లేదు. మేమే స్వయంగా తమని మాకు దగ్గరగా రావడానికి అనుమతించేంత వరకు రావడానికి వీల్లేదు మహారాణి. 6 నెలల పాటు మీరు మీ పుట్టింట్లోనే ఉండాలి. అయితే మహారాజా, మేము తమని విడిచిపెట్టి ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగలం? మీరు నీడైతే నేను 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 మీ శరీరాన్ని. నా ఉద్దేశం, తమరి తమరి నీడైతే మేము శరీరం. అయ్యో భగవంతుడా, మేమేం చెప్పాలనుకుంటున్నాం? తమరు చెప్పిన దానికి అర్థం మేము శరీరం, తమరు నీడానా? అవును మహారాజా. మరి ఒక నీడ శరీరం నుంచి దూరంగా ఎలా వెళ్ళగలదు? మహారాణి చిన్నాదేవి, అపరాధం జరిగింది కాబట్టి శిక్ష అనుభవించి తీరాల్సిందే. వెంటనే తమరు 6 నెలల పాటు తమ పుట్టింటికి వెళ్ళిపోండి. లేకపోతే మేము
మహారాజు కృష్ణదేవరాయలమైన మేము 6 సంవత్సరాల పాటు విజయనగర రాజ్యం నుంచి దూరంగా అరణ్యంలో నివసిస్తాము. ఇదే మాకు వనవాసం అవుతుంది. అలా చేయమంటారా? వద్దు స్వామి, వద్దు. మీరు మహారాణి చిన్నాదేవి, మేము నిర్ణయం తీసేసుకున్నాము. తమరు 6 నెలల పాటు తమ పుట్టింటికి వెళ్ళిపోండి, లేక మేము 6 సంవత్సరాల పాటు వనవాసం చేసి వస్తాము. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. బంధు, చాలా పెద్ద అనర్థం జరిగిపోయింది. ఏమిటి నేను ఇలా చేశాను? మహారాణి చిన్నాదేవి, మేము ఏదైతే విన్నామో అది నిజమేనా? మహారాజు గారు మిమ్మల్ని 6 నెలల పాటు పుట్టింటికి వెళ్ళమని చెప్పారా? అవును, నిజమే. ఇది చాలా అన్యాయం. మహారాజు గారు ఇలా ఎలా చేయగలరు? అదే మాకు తెలియడం లేదు. మహారాజు గారు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఇలా అయితే మాకు కూడా చాలా పెద్ద అన్యాయం జరిగినట్టే కదా. అంటే మీరు చెప్పింది మాకు అర్థం కాలేదు. మహారాజు గారు మిమ్మల్ని 6 నెలల పాటు పుట్టింటికి వెళ్ళమని ఆదేశించారు, కానీ మిమ్మల్ని అయితే ఈ రోజు వరకు ఒక్క నెల రోజులకు కూడా పంపించలేదు. ఇది చాలా అన్యాయం కదా, సబబు కాదు. ఇక మేం కూడా 6 నెలలు కాదు, పూర్తిగా 8 నెలల పాటు పుట్టింటికి వెళ్తున్నాం. మహారాణి తిరుమలాంబ, నేను మా పుట్టింటికి నా ఇష్ట ప్రకారం వెళ్ళటం లేదు. మహారాజు గారు నాకు శిక్ష విధించారు, అందుకే నేను వెళ్తున్నాను. మరి ఇందులో తమకి జరిగిన అన్యాయం ఏముంది? అలాగా? మేము ఒకటి ఆలోచిస్తున్నాం. 6 నెలల పాటు మహారాజుకి దూరంగా ఎలా ఉండాలా అని. ఓహో, అలాగా? అంటే మహారాజు మిమ్మల్ని పుట్టింటికి పంపిస్తున్నారు, కానీ మమ్మల్ని పంపించడం లేదు. అంటే వారితో ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశాన్ని వారే మాకు అందించారు. ఇది చాలా బాగుంది. అయినా అసలు రామకృష్ణ పండితుల వారి కారణంగా మహారాజు గారితో సమయం గడపడానికి అవకాశమే లేకుండా పోయింది. ఇప్పుడు ఎక్కువ సమయం గడపొచ్చు. చాలా మంచి పని అయింది, చాలా మంచి పని అయింది. అలాగా? మేమిలా ఆలోచించనే లేదు. మీరు నిశ్చింతగా వెళ్ళండి. మహారాజు గారి గురించి కొంచెం కూడా దిగులు పడకండి. మేమున్నాం కదా, మేమంతా చూసుకుంటాం. మహారాజు గారితో కలిసి ఉండడానికి 100% అవకాశం మాకే దక్కుతుంది. మీరు 6 నెలలే ఎందుకు, పూర్తిగా సంవత్సర కాలం ఉండరండి. మేము కొంచెం కూడా అభ్యంతరం చెప్పము. కానీ మీరు మహారాజు గురించి దిగులు పడకండి. మహారాణి తిరుమలాంబ, దిగులు పడాల్సింది మేము కాదు, మీరు పడాలి దిగులు. ఇలా కూడా జరగకూడదు. రామకృష్ణ పండితుల కారణంగా మీరు కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. అప్పుడు మీరు కూడా పుట్టింటికి వెళ్లాల్సి రావచ్చు. అది జీవితాంతం. మేం కూడా ఇబ్బందిలో పడతామా? తీసుకోండి. ఏమిటి? అరే, ఈ లడ్డు తీసుకోండి. ప్రత్యేకంగా నేను ఇది మీకోసమే చేశాను. అలాగా? ఆపండి, ఎవరు భోజనం చేయడానికి వీల్లేదు. నువ్వు ఇప్పుడే కదా అన్నావు లడ్డు తీసుకొని తినండి. అవును, కేవలం మాటలు మాత్రమే నావి, కానీ ఆలోచన మాత్రం అత్తయ్యదే. ఓహో, అయితే మీ ఇద్దరి మధ్య మళ్ళీ మాటలు మొదలయ్యాయి అన్నమాట. లేదు, ఏం మాట్లాడుకోవడం లేదు. నేను కేవలం అనుమతిస్తున్నానంతే. ఈ రోజు భోజనం దొరకదు. కానీ అసలు ఏమైందమ్మా? బాగా ఆఖరిగా ఉంది, తిననివ్వు. విషయం ఏమిటి? తీసుకో. ధన్యవాదాలమ్మా. ఇప్పటికి లడ్డు తీసుకొని తింటాను. లేదు లేదు లేదు, అత్తయ్య చెప్పింది మీతో కాదు నాతో. పళ్ళెం తీసే అంటున్నారు. అమ్మా, ఈ రోజు అసలు నీకేమైంది? మీరే చెప్పండి. అత్తయ్య అడుగుతున్నారు. మీకు అసలు ఏమైంది? మీకు పాపం తగులుతుంది. ఎందుకు ఇద్దరి మధ్య వివాదాలు కూడా కట్టొచ్చారు? ఇద్దరిని ఎందుకు వేరు చేశారు? విషయం ఏమిటి? ఎవరి మధ్య గోడ కట్టొచ్చాను? ఎవరిని వేరు చేశాను? అసలు ఏమైంది? మహారాజు గారు మహారాణి చిన్నాదేవిని మహలు వదిలి పుట్టింటికి వెళ్ళమని ఆదేశించారు. అందరూ అయితే ఇది మీ కారణంగానే జరిగింది అంటున్నారు. మీరే ఎందుకు మూల కారణమట. కానీ అమ్మా, నేనేం చేయలేదు. ఓహోహో, మీరెంత అమాయకులు. మీరు చేసిన పనుల వల్ల ఒకసారి మిమ్మల్ని సభ నుంచి పంపించినా చేస్తారు, వేరే వాళ్ళని దూరంగా పంపించినా చేశారు. ఇప్పుడేమో ఇక్కడ కూర్చుని ప్రశాంతంగా భోజనం చేయాలి అనుకుంటున్నారా? అయ్యో భగవంతుడా,
మేము మిమ్మల్ని ఏదో అనుకున్నాం, కానీ మీరు ఇలాంటి వారా? నేను మిమ్మల్ని శ్రీరామచంద్రుడు అనుకున్నాను, కానీ మీరు రావణుడిలా చేశారు. సీతమ్మ తల్లిని శ్రీరామచంద్రుడి నుంచి దూరం చేసేశారు. చూడండి, మహారాజు గారికి కోపం వచ్చిందంటే అది వారి వ్యక్తిగత సమస్య. ఇందులో నేను చేసిందేముంది? ఎందుకుంటుంది? ఇప్పుడు ఇక మాటలు కూడా రావణుడిలానే మాట్లాడుతున్నారు. వెళ్ళండి, వెళ్ళి ఏదో ఒకటి చెయ్యండి. రావణుడిలా కాదు, హనుమంతుడిలా ఉండు. ఇద్దరి మధ్య ఉన్న సమస్యల్ని పరిష్కరించు. ఇద్దరిని ఒకటి చెయ్యి, లేకపోతే భగవంతుడు నిన్ను ఎప్పటికీ క్షమించడు. చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. వాళ్ళిద్దరి మధ్య ఇదంతా జరగకుండా ఉండాల్సింది. నా వల్ల చాలా పెద్ద పాపం జరిగిపోయింది బంధు. కాబట్టి దానికి ప్రాయశ్చిత్తం కూడా నేనే చేసుకోవాలి. మహారాజు లేకుండా నేను ఒంటరిగా ఎలా ఉండగలను? స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా ఉంటారు, కానీ మిమ్మల్ని మీరు చూసుకోండి, ముఖం ఎంత వాడిపోయిందో. ఇక ఇదిగోండి కంబలి. అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది, మీకు ఉపయోగపడుతుంది. ఇక ఇవి మీ నగలు. అక్కడ ఏదైనా కార్యక్రమం ఉంటే తప్పకుండా పెట్టుకోండి. మేము మహారాజు గారు లేకుండా అక్కడ సమయాన్ని ఎలా గడపగలం? అక్కడైతే మహారాజు గారు ఉండరు కదా. మీరు మాటి మాటికి అదే విషయం గురించి ఆలోచించకండి. మేము గనక రామకృష్ణ పండితులు గారి మాట వినకుండా వెళ్ళి ఉండుంటే మాకసలు ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. ప్రణామాలు మహారాణి. మహారాణి రాణివాస ద్వారం వద్దకి రామకృష్ణ పండితులు గారు వచ్చారు. వారు మహారాణి చిన్నాదేవి గారిని కలవటానికి అనుమతి కోరుతున్నారు. పెద్ద మహారాణి గారితో మాట్లాడాలని కోరుకుంటున్నాను. దయచేసి వారిని కలిసే అవకాశం కల్పించండి. మీ కారణంగానే వారు ఇంతలా విలపిస్తూ కూర్చున్నారు. ఇప్పటి వరకు ఏడ్చి ఏడ్చి వారి కంటిలో నీరు కూడా ఇంకిపోయాయి. మీరు వారిని కలవడం కుదరదు. అలాగా? వారికి నన్ను కలవటం ఇష్టం లేకపోవచ్చు, కానీ మీరు నా సందేశం ఒకటి వారికి అందించగలుగుతారా చిన్న మహారాణి గారు? ఏం సందేశం? అది అయితే తమరి అభిప్రాయం ఏమిటి? మహారాణి చిన్నాదేవి గారికి ఉన్న సమస్య పరిష్కారం అయిపోతుందా? అవునండి, 100% ఇక నేను తమకు చెప్పిన విషయాన్ని దయచేసి వారికి చెప్పండి. ఆ దుష్టులు ఎవరో ఏంటో తెలీదు. వారి కారణంగా ఒక భార్య భర్త విడిపోతున్నారు. అటువంటి పాపాత్మలు నాశనమైపోవాలి. గురువుగారు, గురుమాతకి కొంచెం కూడా తెలియట్లేదు. ఈ శాపాలన్నీ మీకే వర్తిస్తాయి. పరమేశ్వర, ఆ మనిషి నిజంగానే పురుగులు పడిపోవాలి. ఎందుకంటే అతను మహారాజు గారిని మహారాణి గారిని వేరు చేశాడు. అతను కుక్కలా మారిపోవాలి. అతని కారణంగానే ఒక ముత్తైదు తన భర్త నుంచి దూరం అవ్వాల్సి వస్తుంది. అతను పల్లకి నుంచి కింద పడిపోవాలి. అతను కాలు విరిగిపోవాలి. అతని తల మీద కొబ్బరికాయ పడి అతని తల పగిలిపోవాలి. భగవంతుడా, అటువంటి పాపాత్ముడిని తమరు ఎప్పటికీ క్షమించడానికి వీల్లేదు. అతన్ని సర్వనాశనం చేసేయండి. అయ్యో, ఇంకా చాలు ఆపు వరుణమాల, ఇంకా చాలా ఆపు. భగవంతుడు నీ మొర ఆలకిస్తే నువ్వు ముత్తైదువుగా ఉండలేవు. వరుణమాల, వరుణమాల, ఇప్పుడే ద్వారం వద్ద మేము రామకృష్ణ పండితుల వారితో మాట్లాడాము. వారు మీకోసం ఒక సందేశాన్ని పంపించారు. ఏంటా సందేశం? మేము పుట్టింటికి వెళ్లే ముందు మహారాజు గారికి స్వయంగా మా చేత్తో వంట చేద్దాం అనుకుంటున్నాం. వారికి దగ్గరుండి వడ్డించాలనుంది, వారికి తినిపించాలనుంది. వాటిలో ఒక వంటకం మీరు నాకు నేర్పిస్తారా? ఒక్క వంటకం మాత్రమే ఎందుకు, మేము మీకు అన్ని వంటలు నేర్పిస్తాము. అన్నీ నేర్చుకుంటాం, కానీ అన్నిటికంటే ముందు మేము పాయసం చేయటం నేర్చుకోవాలి. మీరు ముందు మాకు ఒకసారి చేశారు కదా, అది తిన్న తర్వాత ఆచార్య తాతాచార్యులు 4 రోజుల పాటు స్పృహను కోల్పోయారు. అసలు లేవనేలేదు. అందరూ అయితే వారు శాశ్వతంగా నిద్రపోయారనుకున్నారు. ఓహో ఓహో, అద్దా, అది జాజికాయ పాయసం. అవును, అదే. అది వండటం నేర్పించండి, కానీ ఈసారి మాత్రం 5 రెట్లు ఎక్కువ ప్రభావం చూపించాలి. మిగిలిన వంటలన్నీ మేమే స్వయంగా చేసేస్తాం.
ఆ పాయసం మేమే స్వయంగా చేస్తాము. కానీ మీరు మాత్రం ఆ పాయసం మీరే చేసినట్టు చెప్పండి. మహారాజు గారు ఆ మాట వినగానే చాలా సంతోషిస్తారు. బహుశా వారు మిమ్మల్ని క్షమించేస్తారేమో. అప్పుడు మీరు మీ పుట్టింటికి వెళ్లాల్సిన అవసరమే ఉండదేమో. ముందు మీరు నాకు ఒక విషయం చెప్పండి. మీకు ఈ ప్రపంచంలో అన్నింటికంటే నీచంగా ఏమనిపిస్తుంది? అన్నిటికంటే నీచం అంటే అదే భూమి మీద పాకుతూ ఉండే ఆ పురుగులు. ఛీ! చండాలమైనవి. ఖచ్చితంగా అవే. ఎవరైతే పూజ్యులైన మా మహారాజు గారిని మహారాణి గారిని వేరు చేయడానికి పన్నాగాలు పన్నారో నేను ఆ వ్యక్తిని శపించబోతున్నాను. గురువుగారు ఆపండి, ఆపండి. గురువుగారు ఆపండి, ఈ శాపం మీకే తగలబోతుంది. ఆపండి. త్వరగా కానివ్వండి గురువుగారు, ఆపండి. అరే వదిలేయండ్రా. తను ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యనివ్వండి. మా వంటి మహాజ్ఞానులకి మహాపురుషులకి తన శాపం వల్ల ఏ హాని జరిగే ప్రసక్తే లేదు. భగవంతుడా, నేను గనక పతివ్రతనే అయి ఉంటే, నేను గనక దైవం వంటి నా భర్త గురించి కాకుండా పరాయి పురుషులు ఎవరి గురించి అస్సలు ఆలోచించకుండా ఉండి ఉంటే, నిజంగానే మా తపస్సులో మా వ్రతాల్లో శక్తి ఉండి ఉంటే, మేము ఇస్తున్న ఈ శాపాన్ని ఫలించేలా చెయ్యండి. ప్రకృతి సృష్టించే ప్రళయాన్ని చూడండి గురువుగారు. గురువుగారు చూస్తుంటే మీరు చేసిన ప్రతి పాపానికి శిక్ష పడేలా ఉంది. గురువుగారు చూస్తుంటే ఈ శాపం ఫలించేలా ఉంది. మీరు పురుగైపోవడానికి సిద్ధంగా ఉండండి గురువుగారు. పరమేశ్వర, ఏ వ్యక్తి అయితే మా మహారాజు గారికి మహారాణి గారికి మధ్య ఈ విషాన్ని చిమ్మాడో, పతివ్రతనైన నేను వరుణమాలని అతన్ని శపిస్తున్నాను. అతను ఈ భూమి మీద పాక్కుంటూ తిరిగే ఒక చండాలమైన పురుగైపోవాలి. ఇదిగో ఈ నీటి చుక్కలు ఈ పవిత్రమైన భూమిని తాకిన వెంటనే అదే క్షణంలో ఆ వ్యక్తి భూమి మీద పాక్కుంటూ తిరిగే ఒక చండాలమైన పురుగులా మారిపోవాలి. తప్పించుకున్నా. అయ్యో, ఈ ముసలాడు మళ్ళీ తప్పించుకున్నాడు. శాంతి, శాంతి, శాంతించు ప్రియమైన వరుణమాల, శాంతి. మమ్మల్ని ఈ విషయం గురించి ఆలోచించనివ్వు. మహారాజు గారికి మహారాణికి మధ్య ఉన్న ఈ సమస్యని ఎలా దూరం చేయాలో మేము ఆలోచిస్తాం. వారిని మళ్ళీ ఎలా కలపాలో ఆలోచిస్తాం. స్వామి, మీరు ఎంత గొప్పవారు, ఎంతో మంచివారు. మీరు నాకు భర్తగా దక్కినందుకు నా జీవితం ధన్యమైంది స్వామి. గురువుగారు త్వరగా ఏదో ఒకటి చేయండి, లేకపోతే మీ భర్త నాశనం అయిపోతారు గురువుగారు. చాలా ఆనందంగా ఉంది. భోజనం చాలా బాగుంది. మహారాజా, ఈ ఏర్పాట్లన్నీ మేమే తమ కోసం చేశాం. చాలా రోజుల వరకు తమకి వండి వడ్డించే సంతోషం మాకు దక్కదు కదా. తమరు వెళ్తున్నారా? విజయనగర మహారాజు గారి ఆదేశం, లేక మరోలా చెప్పాలంటే మహారాజు గారు విధించిన శిక్ష. మరి శిక్ష అనుభవించాలి కదా. మేము అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాం కూడా. ముందు మీరు రామకృష్ణ పండితులు గారు చెప్పిన మాట చెప్పండి. మహారాజా, మాది ఒక చిన్న కోరిక. తప్పకుండా మహారాణి చిన్నాదేవి, చెప్పండి. పుట్టింట్లో ఉండగా మాకు ఇక్కడ అందరూ ఎక్కువగా గుర్తొస్తుంటారు. అందుకే మేము ఇక్కడి నుంచి ఏమైనా తీసుకువెళ్లాలనుకుంటున్నాం. దాంతో విజయనగరం నుంచి దూరంగా ఉన్నామన్న బాధ కొంచెమైనా తగ్గుతుంది. మహారాణి చిన్నాదేవి, మీకు ఏ ప్రియ వస్తువుని తీసుకువెళ్లాలనిపిస్తే అది మీరు తీసుకువెళ్లొచ్చు. ఈ విషయంలో అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే మేం కూడా ప్రియమైన వస్తువుని ముందే ఎంచుకుని పెట్టుకుంటాం. మహారాజు గారు మమ్మల్ని కూడా రాజ్మహల్ నుంచి ఎప్పుడు బయటికి పంపిస్తారో తెలీదుగా. మహారాజా, చివరి వంటకం
మేము మీకోసం ప్రత్యేకంగా చేశాం పాయసం. దీని రెండవ ప్రత్యేకత ఏమిటంటే మహారాజా, ఇది చేసింది మేము కాదు, మహారాణి చిన్నాదేవి గారే. అద్భుతం, అద్భుతం. ఇది చాలా మంచి వార్త. అంటే మేం పాయసం రుచిగా చేయట్లేదా మహారాజా? లేదు లేదు, అంటే అవునవును, అంటే మీరు చేస్తారు. మీరు చాలా అద్భుతమైన వంటలు కూడా చేస్తుంటారు. మీ అమ్మగారు చెప్పింది అక్షర సత్యం. మీకంటే బాగా ఇంకెవ్వరూ వంట చేయలేరు. మీ చేతి వంట తింటుంటే మాకు మా చేతి వంటలు తింటే ఏంటి మహారాజా? మాకు ఎంతో తృప్తిగా ఉంటుందంటున్నాం. చాలా సంతృప్తి కలుగుతుంది. కానీ మీరు మాత్రం పొరపాటు పడకండి. ఈ పాయసం మేం చేశామని అనుకోకండి. లేదు లేదు, అలా అనుకునే ధైర్యం మేమెప్పటికీ చేయలేము మహారాణి తిరుమలాంబ. అయ్యో, పాయసం రుచిగా ఉంటే బహుశా మీకు మేమే చేశాం అనిపిస్తుందేమో, కానీ ఇది మహారాణి చిన్నాదేవి గారు చేశారు. మీరు మాటిమాటికి ఎందుకు ఇలా అంటున్నారు? ఈ పాయసం చేసింది మీరు కాదు, మహారాణి చిన్నాదేవి గారు చేశారని. మహారాజా, అలాంటిదేమీ లేదు. మీరు నిస్సంకోచంగా దీన్ని ఆరగించొచ్చు. ఇది మేమే చేశాం. అవును మహారాజా, ఇది మహారాణి చిన్నాదేవి గారే చేశారు. సరే. అద్భుతం. పిచ్చి పిచ్చిగా ఉంది. పిచ్చిగా ఉందా? చక్కగా ఉంది. కోడి, ఈ కోడి అరుపు ఎక్కడో విన్నట్టుంది. వాసుదేవుని కోడి ఇక్కడ. కోడి కాదు, రూపవతి. వాసుదేవా, ప్రణామాలు. ఆయుష్మాన్ భవ. కానీ నువ్విక్కడికి ఈ మహల్కి ఎందుకు వచ్చినట్టు? మేము మీ మహల్కి కాదు, మీరే మా మహల్లో ఉన్నారు. ఖచ్చితంగా. ఇక మా సర్వస్వం మీదే కదా, అలాగే ఈ రాజమహల్ కూడా మీదే. ధన్యవాదాలు. కానీ రాజ్మహల్ మాదే. ఇక తమరు చెప్తారా తమరు ఇక్కడికి ఎందుకు వచ్చారో? ఇక్కడికి వచ్చింది మేము కాదు, తమరు. అయ్యో భగవంతుడా, అసలు ఏం జరుగుతోంది? మేము ఏ కళ కనడం లేదు కదా. మహారాణి చిన్నాదేవి, రూపవతి మమ్మల్ని పిలుస్తున్నట్టుంది. మహారాణి చిన్నాదేవి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు మీ పుట్టింటికి వెళ్ళలేదా? మహారాజా, మేము మీ మాటని ఎలా కాదనగలం? మేము మా పుట్టింట్లోనే ఉన్నాం. మీరు మీ పుట్టింట్లో ఉన్నట్లయితే మేమెక్కడున్నాము? మహారాజా, మీరు మీ అత్తవారింట్లో ఉన్నారు. ఏమిటి? మేమిక్కడికి ఎలా, ఎందుకు, ఎవరు తీసుకొచ్చారు మమ్మల్ని ఇక్కడికి? మేమే. ఎందుకు? మీరే అనుమతించారు కదా. మేము మాతో పాటు మా పుట్టింటికి మాకు బాగా ఇష్టమైన వస్తువుని తీసుకురావచ్చని. అయితే మీరే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారన్నమాట. మహారాజా, ఈ ప్రపంచంలో మాకు మీకంటే ప్రియమైన వారు ఇంకెవ్వరూ లేరు. మహారాణి చిన్నాదేవి, మేము మీ మనోభావాలను అర్థం చేసుకోగలం. మాకు తెలుసు మీరు మా నుంచి దూరంగా ఉండలేరని. నిజం చెప్పాలంటే స్వయంగా మేం కూడా మీ నుంచి దూరంగా ఉండలేము. మహారాజా, మరైతే మీరు నన్ను పుట్టింటికి వెళ్ళిపోమని ఎందుకు ఆదేశించారు? అదేదో మేము కోపంలో అనేసుంటాం మహారాణి. కానీ మా అభిప్రాయం మిమ్మల్ని శిక్షించాలని మాత్రం కాదు. మేం చెప్పేది నిజం. మాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. కానీ ఇంతకీ మీరు మమ్మల్ని ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు? మూర్చిపోయేలా చేసి. మీరు 2 రోజుల తర్వాత లేచారు. 2 రోజుల తర్వాత? మేము 2 రోజులుగా మూర్ఛపై పడుకున్నామా? మేము మీరు చేసిన పాయసం
మహారాణి చిన్నాదేవి, ఆ పాయసంలో ఏముంది? పాయసంలో జాజికాయ పొడిని వేశాము, గసగసాల మిశ్రమాన్ని కూడా కలిపాం. మేము మిమ్మల్ని అడిగి ఉంటే మీరు వచ్చుండేవారు కాదుగా. అందుకని మీరు మమ్మల్ని... నిజానికి మీరు ఇలా ఎందుకు చేశారో మాకు బాగా తెలుసు. కానీ ఈ ఆలోచన తమదయ్యే ప్రసక్తే లేదు. చెప్పండి, ఈ ఉపాయం ఎవరిది? మహారాణి చిన్నాదేవి, మేము మిమ్మల్ని క్షమిస్తాము, అలాగే మాతో పాటు విజయనగరం కూడా తీసుకువెళ్తాము. మీరు మాకు ఒక్క విషయం చెప్పండి చాలు, ఈ ఉపాయం ఎవరిది? సమాధానం చెప్పండి. రామకృష్ణ పండితులు గారిది. రామకృష్ణ పండితులు గారు, మాకనిపించింది వారు మాత్రమే ఇలాంటి పనులు చేయగలరు. లేదు మహారాజా, ఇందులో వారి తప్పేమీ లేదు. వారు కేవలం నా బాధను చూడలేకపోయారు అంతే. వారు మాతో ఒకటే చెప్పారు, మీరు మహారాజు దగ్గర అనుమతి తీసుకోండి, మీ ప్రియమైన వస్తువుని మీతో పాటు తీసుకువెళ్ళొచ్చు అని. అందుకే మేము జాజికాయ వేసి పాయసం చేసి... అద్భుతం! రామకృష్ణ పండితునికి ఎంతటి దుస్సాహసం! మాకు విరుద్ధంగా పన్నాగాలు పన్నుతున్నారు. లేదు మహారాజా, వారు ఏదైతే చేశారో అది మన మంచి కోసమే చేశారు. మహారాణి చిన్నాదేవి, అప్పుడప్పుడు మేము మిమ్మల్ని అసలు అర్థం చేసుకోలేకపోతున్నాము. ఒకవైపు మీరు వారిని రాజ్యం నుంచి దూరంగా పంపించే పథకాలు వేస్తుంటారు, మరోవైపు వారి వైపే మాట్లాడుతుంటారు. లేదు మహారాజా, మేము వారి బుద్ధి చాతుర్యాన్ని ప్రశంసిస్తూనే ఉంటాం. మేము ఎన్నో విధాలుగా ప్రయత్నించిన తర్వాత కూడా వారు మమ్మల్ని ఉద్యానవనంలోకి తీసుకొచ్చారు. మిమ్మల్ని మాతో పాటు మా పుట్టింటికి పంపించేశారు. వారు మనిద్దరి గౌరవాన్ని నిలబెట్టారు మహారాజా. రామకృష్ణ పండితునికి ఆత్మవిశ్వాసం పెరుగుతూ పోతుంది. చూస్తుంటే వారు తమ హద్దులు దాటుతున్నారు అనిపిస్తుంది. ఈ పండితునికి గుణపాఠం చెప్పి తీరాల్సిందే. విజయనగరానికి తిరిగి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోండి మహారాణి గారు. అలాగే మహారాజా. మేము లేకపోవడంతో 2 రోజులుగా విజయనగరంలో ఏం జరుగుతుందో ఏంటో తెలియట్లేదు. మహారాజు 2 రోజులుగా అదృశ్యమైపోయారు. ఇది ఎలా సాధ్యం? బహుశా మహారాజు గారు అదృశ్యం అవగల శక్తిని పొందారేమో. ఎలారా? మూర్ఖుడా, అదృశ్యం అయిపోయారంటే మా ఉద్దేశం ఎక్కడా కనిపించడం లేదు అని. మహారాజు గారు ఎక్కడా? ఇంత కంగారు పడడం మీ రక్తపోటుకి అంత మంచిది కాదు గురుదేవా. మహామంత్రి గారి అభిప్రాయం ప్రకారం ఈ పెద్ద వయసులో ఇలా కంగారు పడితే మీకు గుండుపోటు వచ్చే అవకాశం ఉందో అంటున్నారు గురువు గారు. మమ్మల్నే ముసలివారు అంటున్నారా? అరే మాకు ఏమంత పెద్ద వయసు అని? గురువుగారు, ఇక్కడ ప్రశ్న మీ వయసు గురించి కాదు, అసలు ప్రశ్న మహారాజు గారు ఎక్కడున్నారు అని. అవును, మహారాజు గారు ఎక్కడ? చెప్పండి మహామంత్రి గారు, చెప్పండి మహారాజు గారు ఎక్కడ? మహారాజు గారు వారి అత్తవారింటికి వెళ్లారు. కొన్ని రోజుల్లో వచ్చేస్తారు. చేస్తారంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఎవరైనా హాస్యాలాడుతున్నారా? వారు మహారాజు గారు ఏ భద్రత లేకుండా ఎలా వెళ్ళగలరు? ఏంటి మీరు మా నుంచి ఏం దాస్తున్నారు? చెప్పండి, లేకపోతే మేమే స్వయంగా మా ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ మహారాజును వెతకడానికి వెళ్తాం. మహారాజుకు జై. మహారాజా, మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి. మహారాజు గారికి జై. మహారాజా, మహారాజా అసలు ఇక్కడ ఏం ఆచార్య, శాంతించండి ఆచార్య. మేం మీ అందరికీ అన్ని విషయాలు వివరంగా చెప్తాము. అసలు ఏం జరిగిందో. అలాగే మహారాజా. అసలు ఏం జరిగిందంటే,
రామకృష్ణ పండితుల వారు ఎంతటి దుస్సాహసం! అవును రామకృష్ణ పండితులు గారు, మహారాజా, మీకు చాలా ధైర్యం ఎక్కువైపోతుంది, బాగా ఎక్కువైపోయింది. మీరు మాతో కూడా హాస్యాలాడడం మొదలు పెట్టారు. మహామంత్రి గారు, మీరు మాకో విషయాన్ని చెప్పండి. మీరు మా అందరికీ చెప్పండి. రాజద్రోహానికి ఏ శిక్ష విధించాలంటారు? మరణశిక్ష. మహారాజా రామకృష్ణ పండితులు గారు ఏదైతే చేశారో అది రాజద్రోహం. వీరికి మరణశిక్ష విధించి తీరాల్సిందే. రామకృష్ణ పండితులు గారు చేసిన పని అస్సలు సహించలేనిది. వీరు మహారాజు గారిని మూర్ఛపోయేలా చేసి మహారాజు గారిని అపహరించి తీసుకువెళ్లాలనే కుట్ర చేశారు మహామంత్రి గారు. మహారాజా, మీకు పరిస్థితి ఎంత గంభీరమైందో అర్థమవుతోంది కదా. ఒకవేళ మూర్ఛపోయిన స్థితిలో ఉండగా మీ విషయంలో జరగకూడనిదేమైనా జరిగుంటే గనక అప్పుడు 2 రోజులు, పూర్తిగా 2 రోజులు విజయనగర రాజ్య సింహాసనం మహారాజు లేకుండా ఉంది. మీకు కొంచెమైనా అర్థమవుతోందా? రాజుగారి లేని రాజ్యం మీద ఎన్ని సమస్యలు వచ్చి పడే అవకాశం ఉందో. అసలు వీరే ముఖ్య సలహాదారులు. మహారాజు గారి ప్రాణాలని, రాజ్య ప్రతిష్టని ఇబ్బందుల్లో పడేస్తున్నారు. మహారాజా, ఒకవేళ తమరి దృష్టిలో నేను చెప్పిందే తప్పైతే అలానే అనుకోండి. కానీ ఆ రోజు మీరే నన్ను పిలిచి చెప్పారు పెద్ద మహారాణి గారిని పిలుచుకురమ్మని. ఇదంతా అసలు అక్కడి నుంచే మొదలైంది మహారాజా. అసలు తమరు ఏ పదవిలో ఉన్నారు రామకృష్ణ పండితుల వారు? చెప్పండి. మహామంత్రి గారు, మీరైనా చెప్పండి, రామకృష్ణ పండితులు గారి పదవేమిటి? మన రాజ్యసభలో ముఖ్య సలహాదారు గురుదేవా. ముఖ్య సలహాదారులు? వీరా మహారాజా మీకు ముఖ్య సలహాదారులు? ముఖ్య సలహాదారుని కర్తవ్యం ఏమిటో మీకు తెలుసా అసలు? ఒకవేళ మహారాజు గారు తప్పు చేస్తున్నా మీరు వారిని ఆపాలి. కానీ మీరేం చేశారు? అన్నింటా హాస్యాలాడుతున్నారు. వీరిని గనక వెనువెంటనే శిక్షించకపోతే రేపు వేరే ఎవరైనా ఇటువంటి దుస్సాహసం చేస్తారు. ఇది రాజ్య భద్రత, మహారాజు గారి గౌరవానికి సంబంధించిన విషయం. మీరు చెప్పిన విషయాన్ని మేము కూడా సమర్థిస్తున్నాము ఆచార్య. ధన్యవాదాలు మహారాజా. మహామంత్రి గారు, మీ అభిప్రాయం ఏమిటి? మీకు కూడా మహారాజు వారి భద్రత కంటే మీ స్నేహమే ముఖ్యమా? మీరు చెప్పింది నిజమే గురుదేవా. రామకృష్ణ పండితులు గారు తప్పు చేశారు. తప్ప? లేదు 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 లేదు, ఇది తప్పు కాదు. ఇది పెద్ద నేరం, పెద్ద నేరం. మేమైతే ఇది మహాపాపం అనే చెప్తాం. ఆచార్య, మేము మళ్ళీ ఒకసారి మీరు చెప్పిన విషయాన్ని సమర్థిస్తున్నాము. అలాగే మహారాజా. ఇక మీరే నిర్ధారించాలి రామకృష్ణ పండితుల వారికి ఏ శిక్ష విధించాలి అని. రాజద్రోహానికి శిక్ష అయితే మరణశిక్షే మహారాజా. కానీ మాకు తెలుసు మహారాజా, వీరు రాజ్యానికి మంచి జరిగేలా ఎన్నో పనులు చేశారు. అందుకే వీరికి మరణశిక్ష విధించకుండా
వెంటనే వారి పదవి నుంచి రాజసభ నుంచి తొలగించి వేయాలి. లేదు లేదు, కానీ మహారాజా నేను మరో ఇదంతా విషయం మహారాజా, వీరికి గనుక ఈ శిక్ష విధించకపోతే ఈ శిక్షని మేము స్వీకరిస్తాం. తమరు వీరినైనా పంపించేయాలి, లేక మమ్మల్నైనా పంపించాలి. మీరు చెప్పేది నిజమే ఆచార్య. రాజద్రోహం అనేది నిజంగా చాలా పెద్ద అపరాధమే. అవును మహారాజా. కాబట్టి మేము విజయనగర రాజ్య సామ్రాట్ కృష్ణదేవరాయలం ఈరోజు ఒక ప్రకటన చేస్తున్నాము. ఈ రామకృష్ణ పండితుణ్ణి ఇప్పుడే ఈ క్షణం నుంచే మా రాజ్యసభ నుంచి తొలగించి వేస్తున్నాము. మహారాజా, మేము చెప్పేది సభ ఇక్కడితో సమాప్తం. మహారాజా 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 మంత్రి గారు, మంత్రి గారు, మేము అసలు నమ్మలేకపోతున్నావు. మేము మహారాజు గారి ముందు ఎంతలా మాట్లాడావంటే రామకృష్ణ పండితుణ్ణి తొలగించేలా చేశావు. రామా, నిజంగా అనర్థం జరిగిపోయింది. చిన్న హాస్యం రాజ్యానికి నువ్వు చేసిన పనులన్నీ వృధాగా పోయేలా చేసింది. అవును బంధు, నా వల్ల తప్పైతే జరిగింది. బహుశా ఈసారి కొంచెం ఎక్కువగానే చేసినట్టున్నాను. ఇప్పుడు ఏం చేస్తావు రామా? ఆచార్యులు ఎలాంటి పరిస్థితిని కల్పించారంటే ఈసారి నేను ఏవైనా చెయ్యటానికి కూడా అవకాశమే లేకుండా పోయింది. ఇదిగో లామా, అప్పదల చెయ్యి, కొంచెం త్వరగా చెయ్యి. తమరి ఆజ్ఞ స్వామి. నేను ఈ ఇంటికి మీకు దాసుణ్ణి కదా, కాబట్టి ఇంట్లో ఎన్ని పనులు చేయాలో అవన్నీ నాతోనే చేయించండి, సరేనా? చూడు రామా, చూడు, ఎప్పుడైనా అనుకున్నావా నీకు ఇలాంటి రోజులు వస్తాయని? చూడు రామా, ఏ ఉద్యోగం చేయని మగాడికి ఇంట్లో కూడా గౌరవం ఉండదు. నువ్వు చెప్పింది నిజమే బంధు. ముందు సంపాదించడానికి ఎత్తులు వెయ్యాలి, సంపాదించలేకపోతే ఇంట్లో ఈ విధంగా అప్పడాలు చేయాలి. లామా, అయినా అప్పదాలు చేయటం తప్ప నీకు ఇంకేం పనుంది? అలాగా, ఉండు, చెప్తాను. ఈ అప్పడాలు చేయడం ఏంటో. ఇప్పుడు మనశ్శాంతిగా ఉందా? కళ్ళు చల్లబడ్డాయా? నీకు నచ్చింది నువ్వు చేస్తుంటావు కదా. ఇప్పుడు మేము ఈ ఇంటి నుంచి బయటికి ఎప్పుడు వెళ్ళిపోవాలో అది కూడా చెప్పేయ్. అయ్యో అమ్మా, ఎందుకలా మాట్లాడుతున్నావు? మరీ అంత దిగులు పట్టడం మంచిది కాదు. ముందు నువ్వు విషయం చెప్పు, మీ ఇద్దరి గొడవ ముగిసిందా లేదా? లేదు, మేము మా పుట్టింట్లో 7 రోజులు ఉండొస్తాం. 4 రోజులే. లేదు, 7 రోజులు. 4 కాదు, 7. 4 7 4.
చాలా తెలివైన వాడిని అనుకుంటున్నారు. మమ్మల్ని ధ్యాస మళ్లించకండి. త్వరగా చెప్పండి, మీరెందుకు ఇలా చేశారు? అరే నేనేమి చేయలేదు, నేను అసలు తప్పే చేయలేదు. నేనేదో మంచి చేయాలనుకున్నాను, అనవసరంగా ఇరుక్కుపోయాను. అంతా సరి చేయాలని వెళ్ళాను, కానీ పొరపాటున అంతా తారుమారైపోయింది. పొరపాటు వల్ల కాదు, ఇదే మీ స్వభావం. మీ స్వభావం కారణంగానే మీరెప్పుడూ ఇరుక్కుపోతూ ఉంటారు. అమ్మంటుందా? ఏ నేనేమి అనకూడదా? మిమ్మల్ని ఏమైనా అనే అధికారం కేవలం అత్తయ్యకి మాత్రమే ఉంటుందా? నాకు మాత్రం లేదా? అయ్యో శారదా, నువ్వు మీ యుద్ధంలోకి నన్నెందుకు లాగుతున్నావు? ఇదే ఈ స్వభావమే మిమ్మల్ని ఎప్పుడూ చిక్కుల్లో పడేస్తుంది. కాదు, స్వభావం కారణంగా కాదు, దురద వల్ల చిక్కుల్లో పడ్డాను. దురద? మీకు దురదగా ఉందా? నేను ఇప్పుడు వెళ్ళి మందు తీసుకురొస్తాను. అదే లేదు లేదు లేదు, నాకేం దురద లేదు. మహారాజు గారికి వచ్చింది. నీకు చెప్పనా మహారాజు గారి దురద ఏమిటో? నేనే స్వయంగా రామకృష్ణ పండితుడే మహారాజు గారి దురద. వారికి నన్ను గోకే వరకు, రక్కే వరకు వారికి హాయిగా అనిపించదు. రామకృష్ణ పండితుడిని ఉరికంబో ఎక్కించండి, రామకృష్ణ పండితుడిని సభ నుంచి బయటికి పంపించేయండి, రామకృష్ణ పండితుడిని కారాగారంలో పడేయండి. ఏమన్నా అర్థం ఉందా చెప్పు? ఇప్పుడు మీరేం చేస్తారు? నేను కాదు, ముందు మహారాజు గారు ఏం చేస్తున్నారో ఆలోచించాలి. ఎందుకంటే నేను వారి దురదని ఇక్కడున్నాను, అప్పడాలు చేస్తున్నాను. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మహారాజు గారు అక్కడ ఎవరిని అప్పడం చేస్తున్నారో? బయటికి పంపించేస్తాము. మేము మీ అందరినీ బయటికి పంపించేస్తాము. అసలు మా రాజ్యంలో ఏం జరుగుతుంది? ఏంటి మీరు ఇలా నిలబడ్డారు? సరిగ్గా నిలబడండి. వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. అందరినీ బయటికి పంపించేస్తాం, మూర్ఖులారా. మహారాణి చిన్నాదేవి, మహారాణి తిరుమలంబ, ఈరోజు ఉదయం నుంచి మీరిద్దరూ మాకు ఎక్కడ కనిపించనే లేదు. మీరు ఎక్కడ విహరించడానికి వెళ్లారు? ఏమైనా సెలవు తీసుకుని వెళ్లారా ఏమిటి? మహారాజా, మేము పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నాం, మీ వెనకే నిలబడున్నాం. వెనక ఉన్నారా? వెనకే ఉన్నాము అంటే దీనికి అర్థం ఏమిటి దేవి? మా కళ్ళైతే మాకు ముందే ఉన్నాయి కదా, మాకు వెనక 2 కళ్ళైతే లేవు కదా. వెనకున్నాయా? చూడండి, మాకు వెనకున్నాయా కళ్ళు? క్షమించండి మహారాజా, కానీ ఉదయం నుంచి మీ మనసెందుకో బాగున్నట్టు లేదు. మీరు అందరి మీద కోపడుతున్నారు, అందరి పనులోనూ తప్పులు వెతుకుతున్నారు. మహారాజా, అసలేంటి సమస్య? సమస్య ఉంది, అందుకే మేము ఇలా చేస్తూ ఉండుంటాం కదా. సమస్య ఉంది. ఉదయం మేము పూజ చేసుకోవడానికి కూర్చున్నాము, పువ్వులు కావాలి, కానీ మాకెవరూ పువ్వులు ఇవ్వనే లేదు. మా పూజ అర్చన అసంపూర్ణంగా మిగిలిపోయింది. మా మనసు అప్పటి నుంచి ఏమీ బాలేదు. చెప్పండి, సమస్య ఉంది కదా. పైగా అందరూ మాతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. మా మాట ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది మేము అస్సలు సహించలేకపోతున్నాము. ఈ విధంగా రాజ్య కార్యకలాపాలు ఎలా జరుగుతాయి? ఎలా? మహారాజా, మహామంత్రి గారు రండి. మేము మీకు ఒక పని అప్పగించాము. ఆ పని ఎంతవరకు వచ్చింది? ఏం పని మహారాజా? ఏం పని మహారాజానా? మేం మీకు ఏ పని అప్పగించామో అది కూడా మేమే మీకు చెప్పాలా? మేం మీ మహారాజులమా లేక మీ కింద పనిచేసేవాళ్ళమా? మన సైన్యం కోసం సర్వశ్రేష్ఠులైన ధనుర్ధారులని నియమించాలని మేము మీతో చెప్పాం కదా. ఈ విషయం గురించి తమరు ఏం చేశారు మహామంత్రి? అవును మహారాజా, మీరు ఇలా ఆదేశించారు. కానీ దాని తర్వాత మీరు మరొకరిని కూడా ఆదేశించారు. ధనుర్ధారుల పోటీని ఏర్పాటు చేయమన్నారు. అందులో నుంచి సర్వశ్రేష్ఠులైన ధనుర్ధారుల్ని ఎంపిక చేద్దామన్నారు. శ్రేష్ఠులైన ధనుర్ధారులని ఎంపిక చేయాలి, కానీ మామూలు ధనుర్ధారులను కూడా ఎంపిక చేయాలి కదా. దాని సంగతి ఏమిటి? ఏ పని కూడా, ఒక్క పని కూడా మీరు సరిగ్గా చేయడం లేదు మహామంత్రి. మీరు ఏం దిగులు పడకండి మహారాజా. మీ ఆదేశం ప్రకారం అన్ని ఏర్పాట్లు సమయబద్ధంగా పూర్తి చేస్తాం. పూర్తి చేస్తాము అంటున్నారు. ఈ రోజు మేము ఉదయం పూజ చేస్తున్నాము. మాకు పూజకి పువ్వులు కావాల్సి ఉంది, కానీ మాకు పువ్వులు ఎవరు ఇవ్వలేదు. వెళ్ళి ఇందుకు కారణం ఎవరో తెలుసుకోండి. వారి మా ఎదుటికి రాజ్యసభకి తీసుకొని రండి. మేము వారికి శిక్ష విధిస్తాము. అలాగే మహారాజా. అందరినీ బయటికి పంపించేస్తాము. మాకేం అర్థం కావడం లేదు మహామంత్రి. ఈ రోజు ఉదయం నుంచి మహారాజు గారు ఇలా విచిత్రంగానే మాకు ప్రవర్తిస్తున్నారు. మొత్తం అంతా అర్థమైంది మహారాణి చిన్నాదేవి గారు. ఈ రోజు రామకృష్ణ పండితులు గారు మహారాజు గారి దగ్గర లేరు. వారు లేని లోటు బాగా తెలుస్తుంది. అర్థం కావట్లేదు. ఈ రోజు రాజ్యసభలో ఏం జరుగుతుందో ఏమో. మహారాజు గారు అందరి మీద కోప్పడుతున్నారు. అయ్యో భగవంతుడా, రక్షించండి.
ఈ రోజు విజయనగర రాజసభ ఎంత చక్కగా ఆహ్లాదకరంగా అనిపిస్తుందో. ఎలా అనిపిస్తుందంటే ఏదో పాత రోజులు మళ్ళీ తిరిగొచ్చినట్టుగా అనిపిస్తోంది. ఏమంటారు మహామంత్రి గారు? మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి జై! 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 ప్రణామాలు మహారాజా. ఆచార్య, చెప్పండి మహారాజా. మీరు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. మేము ప్రతిరోజు ఈ సింహాసనం మీదే ఎందుకు కూర్చోవాల్సి వస్తుంది? మేము ఇక్కడ కూర్చోవడం ఎందుకంత అవసరం? మహారాజా, అది మీరు విజయనగర రాజ్యానికే మహారాజు. మరి రాజ్యంలోని రాజసింహాసనం మీద మహారాజు గారే కూర్చొని తీరాలి. ఇంకెవరు కూర్చుంటారు? ఆచార్య, అసలు మీకు ఏమైంది? మేము చెప్పిన దాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? మేము చెప్పిన దానికి అర్థం మేము ప్రతిరోజు ఈ సింహాసనం మీదే ఎందుకు కూర్చోవాల్సి వస్తుంది. మేము ఇక్కడ రాజు కదా, మరి మా దగ్గర ప్రత్యామ్నాయం ఉండి తీరాలి కదా. అవునవును, ఉండి తీరాలి మహారాజా. మీకు కూడా ప్రత్యామ్నాయం ఉండి తీరాలి. తమరు ఆదేశించండి. మేం మీకోసం 10-12 వేరువేరు రంగులతో వేరువేరు ఆకారాలతో రాజసింహాసనాలు తయారు చేయమని ఆదేశిస్తాం మహారాజా. అయితే మీకు ఈ ఆలోచన ముందే ఎందుకు రాలేదు ఆచార్య? అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? మేం వేడుకోవాలా? మీ కాళ్ళు పట్టుకోవాలా? అప్పుడు కానీ ఇక్కడ ఏ పనులు జరగవా ఏమిటి? మీకు కూడా ఏమైనా బాధ్యత ఉంటుందా లేదా ఆచార్య? ఈ రోజు ఇలా నిండు సభలో మొదటిసారి మహారాజు గారు మన ముసలాన్ని తిడుతుంటే భలేగా ఉంది. నువ్వు చెప్పేది నిజమే తల్లి. ఈ రోజు నిజంగా భలే ఉంది. చాలా శుభదినం. తమరు ఆశీనులు కండి. మహారాజా, మేమెలా? ప్రతిరోజు ఎలా కూర్చుంటారో అలానే ఆచార్య. ఆశీనులు కండి, ఇది మా ఆదేశం. ఆచార్య, మీరు ఎక్కడికి బయలుదేరారు? సింహాసనం మీద కూర్చోడానికి మహారాజా. మీరే కదా చెప్పారు. అద్భుతం ఆచార్య, అద్భుతం. రండి రండి, మీరే వచ్చి ఈ సింహాసనం మీద కూర్చోండి. మా ఈ రాజకిరీటం కూడా మీరే పెట్టుకోండి. మీకు రాజ్యాభిషేకం పట్టాభిషేకం అన్నీ చేయిస్తాము. మీరు ఇక్కడ కూర్చోండి, మేము వనవాసానికి వెళ్ళిపోతాము. అసలు మీకు ఏమైందా ఆచార్య? మీరు మీ స్థానానికి వెళ్ళి కూర్చోండి. అలాగే అలాగే మహారాజా. ఈ రోజు ఉదయం నుంచి ఏది సరిగ్గా జరగడం లేదు. ఇంతకీ ఎవరది? మా పూజకి అర్చనకి మా దినచర్యకి భంగం కలిగించింది ఎవరు? ఎవరి కారణంగా మాకు పుష్పాలు సమయానికి అందలేదు? మహారాజా, వారిని మా సమక్షానికి తీసుకురండి. ప్రణామాలు మహారాజా. మహారాజా, ఇతను రమణ. ఉదయం మీ పూజ గదిలో పువ్వులు తెచ్చిపెట్టడం ఇతని బాధ్యత. కానీ ఈ రోజు ఇతను తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోయాడు. పుష్పాలు ఎందుకు తీసుకురాలేదు? ఇందులో నా తప్పేమీ లేదు మహారాజా, నన్ను క్షమించండి. ఈ రోజు పువ్వులు తీసుకొచ్చే సావిత్రి పువ్వులు తీసుకుని మహల్కు రానేలేదు. అందుకే ఈ రోజు నేను పూజా గదిలో పువ్వులు పెట్టలేకపోయాను. సావిత్రిని వెంటనే పిలిపించండి. ప్రణామాలు మహారాజా. పుష్పాలు ఎందుకు తీసుకురాలేదు? మహారాజా, మీకు తెలుసు కదా, నా స్నేహితురాలు సరళ తను ఇక్కడికి చేపలు తీసుకొని వస్తుంది. తెలుసు తెలుసు. మేం విజయనగర మహారాజులం కదా, మీరేమో మా ప్రజలు కాబట్టి మాకు అందరి పేర్లు జాతకాలు తెలిసి ఉండాలి కదా. మీ స్నేహితురాలు సరళ, మరో స్నేహితురాలు అమల. అమల కాదు మహారాజా, తన పేరు కమల. పువ్వులు ఎందుకు తీసుకురాలేదు? సరళ తిందా, సావిత్రి తిందా, ఎవరు తినేశారు? తినలేదు మహారాజా. వచ్చింది, తను మా ఇంటికి చేపల బుట్ట తీసుకొని వచ్చింది. అక్కడే ఉండిపోయింది. చేపల వాసనకి నేను రాత్రంతా పడుకోలేకపోయాను. తెల్లవారుజామున నిద్ర పట్టింది, అందుకే లేవలేకపోయాను. పువ్వులను కోయలేకపోయాను. మహారాజా, ఇందులో నా తప్పేం లేదు. సరళని ప్రవేశపెట్టండి. నన్ను క్షమించండి ప్రభు. మీ కారణంగా సావిత్రి పడుకోలేకపోయింది. అందుచేత ఆవిడ రమణకి పువ్వులు ఇవ్వలేకపోయింది. ఇక రమణ మా పూజ గదిలో పువ్వులు పెట్టలేకపోయాడు. మీరు చేసింది తప్పో కాదా చెప్పండి. ఇప్పుడు చూడండి మేమేం చేస్తాము. చూడండి మా తెలివితేటల శక్తిని. అలాగే గురువుగారు. మహారాజా,
ఇది సరళ తప్పు కాదు, నిజానికి ఇది తన పన్నాగం. పన్నాగమా? ఏం పన్నాగం ఆచార్య? వివరించండి. మహారాజా, విశ్వం అంతటికీ తెలుసు పువ్వుల పరిమళం అంటే అందరికీ ఇష్టం, కానీ చేపల వాసన కాదు. పైగా అన్నీ తెలిసి కూడా తను చేపలు తీసుకొని పువ్వులు కోసి ఆమె ఇంటికి వెళ్ళింది. దాంతో చేపల వాసనకి తను పడుకోకూడదని, ఆ విధంగా తమరి పూజకి విఘ్నం కలిగించాలి అనుకుంది. అసలు మీరు ఏమిటి మాట్లాడేది గురుదేవా? మా పూజకి విఘ్నం కలిగిస్తే సరళకి ఏం లాభం కలుగుతుంది? అసలు మీకు ఏమైంది గురుదేవా? ఎలా అయితే సావిత్రి గారికి పువ్వుల వాసనగా నిద్ర పడుతుందో సరిగ్గా అదే విధంగా సరళాదేవికి చేపల వాసనగా నిద్ర పడుతూ ఉండొచ్చు కదా. ఇది వారి స్వభావం. అందరికీ వారి వారి స్వభావం ఉంటుంది కదా. ఉంటుందా ఉండదా? ఉంటుంది మహారాజా, ఉంటుంది. గురువుగారు, మీరు మాట్లాడకుండా మౌనంగానే కూర్చొని ఉండండి, లేకపోతే మీరు పరువు మొత్తం పొయ్యేలా ఉంది. అయితే సరళాదేవి, మీరు చెప్పండి, చేపలు తీసుకొని మీరు అక్కడ ఎందుకున్నారు? ఏం చేయమంటారు మహారాజా? చేపలతోనే మా జీవితం గడుస్తుంది. నేను వాటిని బయట పారేయలేను. అక్కడ ఉండటం తప్పనిసరి అయిపోయింది. ఎందుకంటే చంద్రయ్య రాలేదు కదా. మొత్తం తప్పంతా చంద్రయ్యదే. మళ్ళీ కొత్తగా ఈ చంద్రయ్య ఎవరు? అదే ఎడ్ల బండి నడిపే అతను. అతని బండి మీదే నేను తిరిగి వెళ్తూ ఉంటాను. కానీ నిన్న అతను రాలేదు. అందుకే నేను తప్పనిసరి సావిత్రి వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వచ్చింది ప్రభు. మీరందరూ మొత్తం అంతా చూశారు, విన్నారు. సభలో మీరందరూ ఎంతో అనుభవం కలవారు, తెలివైనవారు. ఇక మీరే చెప్పండి, అసలు అపరాధి ఎవరు? లేకపోతే మేము మీ అందరినీ సభ నుంచి బయటికి పంపించేస్తాము. మమ్మల్ని క్షమించండి ప్రభు. మొత్తం తప్పంతా చంద్రయ్యదే. మళ్ళీ ఇప్పుడు ఈ చంద్రయ్య ఎవరు? మీకు తెలీదా మహారాజా? మాకు తెలియదు, క్షమించండి. ఇక మీరే చెప్పండి, చంద్రిక ఎవరు? మహారాజా, చంద్రిక కాదు, చంద్రయ్య. సరే సరే, చంద్రయ్యే. కానీ అసలు ఏం జరిగింది? చంద్రయ్య ఏం చేశాడు? అతను రాలేదు. ఎక్కడికి రాలేదు దేవి? చంద్రయ్య ఎక్కడికి రావాలి? అసలు ఎవరు ఈ చంద్రయ్య? అదే ఎడ్ల బండి నడిపే అతను. అతని ఎడ్ల బండిలోనే నేను ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటాను. కానీ నిన్న అతను రాలేదు. అందుకే నేనేమీ చేయలేక సావిత్రి వాళ్ళ ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది ప్రభు. చంద్రయ్యని ఇక్కడికి ప్రవేశపెట్టండి వెంటనే. ప్రణామాలు మహారాజా, నన్ను క్షమించండి. నా భార్య ఇప్పుడు గర్భవతి, అందుకే తను పుట్టింటికి వెళ్ళింది. నా పెద్ద కుమారుడికి అకస్మాత్తుగా ఆరోగ్యం పాడయింది. అందుకే నేను ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. నేనేమి చేయలేని పరిస్థితి ప్రభు. నా భార్య గనుక పుట్టింటికి వెళ్లకుండా ఇంట్లో ఉండుంటే తను ఇంట్లోనే ఉండేది. అప్పుడు నేను చేపలు అమ్మే ఆవిడని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఉండేవాడిని. ఇందులో నా తప్పేం లేదు మహారాజా. నమస్కారం మహారాజా. ప్రతి గర్భవతి స్త్రీ 7వ నెలలో పుట్టింటికి వెళుతుంది. అయినా ఇందులో తప్పేముంది ప్రభు? గురువుగారు, కూర్చోండి 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 కూర్చోండి. రోహిణి చెప్తున్నది నిజమే మహారాజా. నువ్వు చెప్పింది అక్షర సత్యం. పుట్టింటికి వెళ్ళడం ఏం నేరం కాదు. కానీ నువ్వు ఈ సమయంలో గర్భవతివి ఎందుకయ్యావు? పూజ్య ఆచార్య, ఒక సౌభాగ్యవతి అయిన స్త్రీ వివాహం జరిగిన తర్వాత గర్భవతి అవ్వడం అనేది ప్రాకృతిక ప్రక్రియే కదా. ఇందులో వీరు నేరస్తులు ఎలా అయ్యారు? నేరం చేసినట్ట? అవును మహారాజా. లేదు 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 మహారాజా. అయినా ఆచార్య, ఇదంతా మీరు ఏ శాస్త్రంలో చదివారు? మాకైతే ఖచ్చితంగా మీకేదో అయిపోయిందనిపిస్తుంది. మాకు తెలిసినంతవరకు మీరు ఇప్పుడే తమ ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవడం మంచిది. మీకు విశ్రాంతి చాలా అవసరం. లేదు మహారాజా, లేదు. మాకేమీ కాలేదు. మేము ఆరోగ్యంగానే ఉన్నాం. అయితే మీ స్థానంలో కూర్చోండి. అలాగే మహారాజా. చూస్తుంటే మహారాజు ఈరోజు చికాకుగా ఉన్నట్టున్నారు. మమ్మల్ని కూడా బయటికి పంపించేస్తారో ఏమో. మౌనంగా ఉండటమే మంచిదనుకుంటా. మీరందరూ మొత్తం చూశారు, విన్నారు. ఇక మీరందరూ నిర్ణయించి తీరాలి అసలు అపరాధి ఎవరు అని. మీ మనస్థితి ఇంకెవరు? తమరేమైనా అన్నారా ఆచార్య? లేదు లేదు మహారాజా, ఏమీ అనలేదు. చెప్పండి, ఎందుకు మౌనంగా ఉన్నారు? సభలో అందరూ అనుభవం కలవారు, అలాగే తెలివైన వారు కదా. చెప్పండి, ఎవరు అసలు నేరస్తులు? మహారాజా, నేరస్తుడు రమణ మహారాజా.
సావిత్రే నేరస్తురాలు. లేదు మహారాజా, చంద్రయ్య నేరస్తుడు. చేపలమ్మే సరళే ప్రభు. మీ అందరి అభిప్రాయం చాలా తప్పు. ఇక మేము విజయనగర సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయలం మీ అందరినీ ఇప్పుడే ఈ క్షణమే సభ నుంచి తొలగించి వేస్తున్నాము. వెళ్ళిపోండి. వెళ్ళండి. ధనిమణి ఎక్కడికెళ్లారు? మహారాజా మమ్మల్ని క్షమించండి. చాలా ముఖ్యమైన పని ఉంది. విజయవాడలో ఒక సమస్య వచ్చి పడింది. ఆ సమస్యను పరిష్కరించడానికి మేము అక్కడికి వెళ్ళడం అనేది చాలా అవసరం. అనుమతి ఇప్పించండి మహారాజా. ఆచార్య, ఏమిటి మహారాజా? మాకు మీరు చెప్పండి. మీరు పండితులు, మా గురుదేవులు, ఆచార్యులు విజయనగర రాజ్యానికి. చెప్పండి, వీరిలో ఎవరు అసలైన నేరస్తులు? మహారాజా, మాది ఒక చిన్న విన్నపం. మీరు మాకు ఒక్కరోజు గడువిప్పించండి. మేము అసలు నేరస్తుల్ని ఖచ్చితంగా మీ ఎదుట నిలబెడతాం. ఒక్కరోజు గడువు. అలాగే ఆచార్య, మేము మీకు ఒక్కరోజు గడువిస్తున్నాము. ఒక్కరోజు తర్వాత మీరే మాకు చెప్పాలి వీరిలో అసలు నేరస్తులు ఎవరు అని. ధన్యవాదాలు మహారాజా. ఇప్పుడు ఏం చేయాలి? రామకృష్ణ పండితుడు కూడా ఇక్కడ లేడు. లేకపోతే మేము అతన్నే ఇరికించేసేవాళ్ళం. వెళ్ళి అత్తయ్య ఏం తింటారో అడగండి. నువ్వే అడుగు. అమ్మ లడ్డు అంటే నేను పాయసం అనుకుంటాను. నేను వారితో మాట్లాడడం లేదు. అయ్యో, అరే అయ్యో, అమ్మా ఏం తింటావు? ఇదేంటమ్మా? అరటి పండు అంత పెద్దగా ఉండదు కదమ్మా. కోసుకొని తింటావా? వండుకొని? అరే బాబోయ్, మద్యం తాగుతావా? అరే అమ్మా, నీ మౌనవ్రతం చాలా ఎక్కువైపోయింది. ఈ రోజుతో నీ మౌనవ్రతం సమాప్తం. శారదాదేవి గారు, ఈ రోజు నుంచి నీ మౌనవ్రతం మొదలు. భర్త ఎంత దిగులుగా ఉన్నాడో చూడవు, పట్టించుకోవు. దెప్పి పొడవడం మాత్రం మొదలు పెట్టేస్తావు. నువ్వు ఏమీ మాట్లాడకుండా ఉండడమే మంచిది. చాలు, ఆపండి. నేనేం వినాలనుకోవడం లేదు. నాకేమో ఇక్కడ ఇంత ఆకలిగా ఉంది, కానీ వీళ్ళ గొడవ అసలు ఆగితేనే కదా. అరే, భర్త అంటే కొంచెం కూడా విలువే లేదు. ఇక వీరు గుండప్పవారు. వీరికి కూడా బుద్ధి చెప్పి తీరాల్సిందే. పెద్ద తెలివైన వాళ్ళ తిరుగుతుంటాడు. నేనేం చేశాను? సమస్య అదే కదా. నేనేం చేశానంటావు? నువ్వేమీ చెయ్యవు. రోజంతా కేవలం ఆటలు ఆటలు ఆటలు, పైగా పిచ్చి పిచ్చి వాగుడు. ఇక మీదట ఎవరైనా గొడవ చేశారో దూలానికి వేలాడదీస్తాను. ముందే చెప్తున్నాను మీ అందరికీ. చూసావా శారదా, దురద కేవలం మహారాజు గారికి మాత్రమే కాదు, ఈయన కూడా మహారాజు గారి దురద ఉంది. మీరు చెప్పింది నిజమే అత్తయ్య. సభ నుంచి బయటకు పంపించేశారు. అందుకే ఆ కోపం మన మీద చూపిస్తున్నారు. అరే మహారాజా, మీరెందుకిలా ప్రవర్తిస్తున్నారు? మీరు రాజ్యం నుంచి అందరినీ ఎందుకు బయటకు పంపించేశారు? మేము ఏం చేసినా అంతా మంచే చేస్తాము. ఒకవేళ ఆచార్య తాతాచార్యులు మీ ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతే వారిని కూడా సభ నుంచి తొలగించేస్తారా?
అవును, తొలగించి వేస్తాము. అయినా మహారాజా, ఇలా మీరందరినీ తొలగించుకుంటూ పోతే అప్పుడు మీరు ఇంత పెద్ద రాజ్య కార్యకలాపాల్ని ఎలా చూసుకుంటారు? దాని గురించి తమరు దిగులు పడాల్సిన అవసరం లేదు. మేము ఏదైతే చేస్తున్నామో అదంతా అవసరమే, చాలా అవసరం. అందరూ మాతో ఆటలాడుతున్నారు. తమ కర్తవ్యాలను మర్చిపోయారందరూ. మేము ఏదైతే చేస్తున్నామో అదందరికీ గుణపాఠం వంటిది. రామకృష్ణ పండితునికి, మిగిలిన సభికులందరికీ కూడా. ఒకవేళ మీకు సమాధానం దొరకపోతే అప్పుడు ఎవరు దోషి? ఒకవేళ తెలియకపోతే అప్పుడు? సమాధానం ఖచ్చితంగా దక్కుతుంది, అందరికీ గుణపాఠం కూడా. మీరింత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు? మహారాణి చిన్నాదేవి, ఇదందరికీ తెలిసిన విషయమే. మనిషికి దాహం వేసినప్పుడు అతను బావి దగ్గరికే వెళ్తాడు. ఏం ఆలోచిస్తున్నారు గురువు గారు? అసలు నేరస్తుడు ఎవరనే దాని గురించేనా? మూర్ఖులారా, మాకొక విషయం చెప్పండి. సభలో మమ్మల్ని ఒంటరిగా వదిలేసి మీరెక్కడికి వెళ్ళిపోయారు? గురువుగారు, సభ నుంచి అప్పుడే పారిపోయి ఉండకపోతే మిగిలిన సభికుల్లాగా సభ నుండి తరిమివేయబడతాం కదా, అందుకే. లేకపోతే ఇంకేంటి గురువు గారు, మిమ్మల్ని నమ్మకం కూర్చుంటే ఖచ్చితంగా గెంటేసి ఉండేవారు. మహారాజ్ గారు అడిగిన ప్రశ్నకి సమాధానం మీకు కూడా తెలియదు కదా. నిజమే ఆచార్య, మీరు కనుక సమాధానం చెప్పి ఉంటే నేను కూడా సభ నుంచి బయటికి వచ్చి ఉండేవాడినే కాదు. మేము కూడా. నోరు ముయ్యండి, అందరూ నోరు ముయ్యండి. మాకు కూడా సమాధానం తెలియాలి కదా. గురుదేవా, మమ్మల్ని ఇక్కడికి వెనువెంటనే రమ్మని సందేశం పంపించారు. ఎందుకు గురుదేవా? మహారాజు గారి ప్రశ్నకి సమాధానం కోసం, అసలు నేరస్తుని పేరు తెలుసుకోవడానికి మేము ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఇక మీరు మహామంత్రి కదా, మీరే చెప్పండి, నేరస్తుడెవరు? గురుదేవా, మాకీ సమాధానం తెలిసి ఉంటే చాలా ముఖ్యమైన పని ఉందని కారణం చెప్పి మేము రాజ్యసభ నుంచి పారిపోయి ఉండేవాళ్ళం కాదు. మీరు చాలా తెలివైన వారు. ధన్యవాదాలు ఆచార్య. అయ్యో మహామంత్రి గారు, మేం గనక మహారాజు గారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే రేపు సభ నుంచి మమ్మల్ని తొలగించడం కూడా నిశ్చయమే. మేమేం చేయాలి? గురుమాతతో కలిసి ప్రపంచ యాత్రకు వెళ్ళండి గురుదేవా. అయ్యో భగవంతుడా. మహామంత్రి గారు, మేం తమరిని అడిగిన ప్రశ్న మమ్మల్ని తొలగించిన తర్వాత ఏం చేయాలి అని కాదు, తొలగించబడకుండా ఎలా తప్పించుకోవాలి అని అడుగుతున్నాం అంతే. దీనికి కేవలం ఒకే ఒక సమాధానం ఉంది ఆచార్య. ఏమిటది? కేవలం ఒకే ఒక వ్యక్తి మాత్రమే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలరు. అవునవును. అవును గురువు గారు, మీకు కూడా చాలా బాగా తెలుసు కదా. ఈ ప్రశ్నకి సమాధానం కేవలం ఎవరికి తెలుసు? విజయనగరం మొత్తంలో అటువంటి వ్యక్తి కేవలం ఒక్కరే ఉన్నారు. వారి దగ్గర అన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుంది గురువు గారు. ఉండి ఉండొచ్చు, కానీ మాకు మాత్రం తెలియదు. ఆలోచించండి గురుదేవా. ఆలోచించండి గురుదేవా. ఆలోచించాం. మా అభిప్రాయం ప్రకారం మేమే స్వయంగా అసలు అపరాధి ఎవరో తెలుసుకుంటాం. మొండిపట్టు పట్టకండి గురుదేవా, వారినే పిలిపించండి. ఎప్పటికీ కుదరదు. మా నిర్ణయం ఎప్పటికీ మారే ప్రసక్తే లేదు. స్వామి, ఏంటి? అసలు అపరాధి ఎవరో తెలుసుకోవడానికి నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. మీకా? అవునండి. చాలా మంచిది, చెప్పండి. ఎలా? ఏముంది, మీ మెడలో తాడు కట్టాలంతే. మమ్మల్ని ఉరికంబం ఎక్కించాలనుకుంటున్నారా? అయ్యో లేదు లేదు స్వామి, మీ మెడకి తాడు కట్టి మిమ్మల్ని బావిలో వేలాడదీస్తాము. అది మధ్యలో. ఆ తర్వాత మిమ్మల్ని నీళ్లలో ముంచేస్తాము. దాంతో మీ బుర్ర చల్లబడుతుంది. అప్పుడు మీరు అసలు నేరస్తులు ఎవరనేది ఆలోచించగలుగుతారు. బుర్ర మాత్రమే కాదు, మేం మొత్తం అంతా చల్లబడిపోతాం. బుర్రతో పాటు మాకు శాశ్వతంగా శాంతి కూడా దక్కి ఉండేది. నేను తాడు తీసుకురానా? అయ్యో రామా రామా. ఇప్పుడు అర్థమైందా గురువు గారు? ఇదే సరైంది. రాముడి పేరు తలుచుకోవడం వల్లే సమస్య పరిష్కారం అవగలుగుతుంది. అవును గురువు గారు. సరి సరే, మేము రేపు ఉదయమే రామకృష్ణ పండితుడి ఇంటికి వెళ్తాం. వారి ప్రశ్నకి సమాధానం చెప్పి తీరాలి. ఆచార్య, మేము వచ్చిన దగ్గర నుంచి తమకు చెప్తున్నది ఇదే కదా. చూడండి, మీరే స్వయంగా రామకృష్ణ పండితుని ఇంటికి వెళ్ళి వారిని వేడుకోండి. అప్పుడు వారు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు. కానీ మేము
ఒంటరిగా మాత్రం వెళ్ళాం. మీరందరూ కూడా మాతో పాటు రావాలి. అలాగే గురుదేవా, మేము కూడా మీతో వస్తాము. సరే. అయ్యో, నుంచి ఈ కాకి ఇంటిపైన కూర్చుని కావు 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 అంటూనే ఉంది. కారణం ఏమైంటుందో అసలు అర్థం కావట్లేదు. శారదా, చూస్తుంటే పాపం ఆ కాకిని కూడా బయటికి గింటేసి ఉంటారు. అందుకే కేవలం కావు కావనే అరుస్తుంది. కాకి కావు 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 అంటుందంటే అర్థం ఎవరు అతిథులు రాబోతున్నారని. శారద వాళ్ళ ఇంటి నుంచి ఎవరైనా వస్తున్నారేమో. మన కుటుంబం వాళ్ళు రావడానికి ఎవరు ప్రాణాలతో లేరు కదా. మీ ఇద్దరి ముఖ కవలికలను బట్టి చూస్తే మీ ఇద్దరి మధ్య సమస్య తీరిపోయినట్టుంది. ఇద్దరూ మళ్ళీ మాట్లాడుకోవడం మొదలు పెట్టేశారా? లేదు, ఇంకేం చేయాలి? నువ్వు సభ నుంచి తొలగించబడి ఇక్కడ ఇలా ఇంట్లో కూర్చున్నావు, మా అందరి మీద అరుస్తున్నావు. అందుకే మేము మా గొడవని కొంతసేపటికి ఆపేసామంతే. అవకాశం దొరికినప్పుడు మళ్ళీ మొదలు పెట్టేసుకుంటాం. అయ్యో లామా, ఆ తాతాచార్య మిగిలిన సభ్యులు వస్తున్నారు. వీళ్ళందరూ ఇక్కడికా? అమ్మా, అతిథులు కాదు, మొత్తం బృందమే వస్తుంది. వీరికి స్వాగతం పలుకుదాం. ఆగండి. మీరందరూ ఇక్కడే ఉండండి. మీరందరూ లోపలికి రావాల్సిన అవసరం ఏమీ లేదు. ధనిమణి, చెప్పండి గురువుగారు. లోపలికి వెళ్ళండి. వెళ్ళి రామకృష్ణ పండితుడికి సమాచారం అందించండి. వారికి చెప్పండి ఆచార్య తాతాచార్య విచ్చేశారు అని. చింత చచ్చిన పులుపు మాత్రం చావలేదు. అంటే దాని అర్థం ఏంటి? తను చెప్పిన దానికి అర్థం ఏంటంటే గురువుగారు, మనమే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. రామకృష్ణ పండితులు బయటికి రావడం ఇలా జరిగే ప్రసక్తే లేదు. దానికంటే తిరిగి వెళ్లిపోవడం మంచిది. అయ్యో లేదు లేదు గురువుగారు, మణి మూర్ఖుడు. మీరే ఆలోచించండి. మహారాజు గారికి గనక వారి ప్రశ్నలకి సమాధానం దొరకకపోతే తమరును కూడా సభ నుంచి గెంటేస్తారు. అలా కూడా జరగచ్చు. మరి వెళ్తాంలేండి. మీరివి తింటూ ఉండండి, మేము ఇప్పుడే వెళ్ళి భోజనంకి ఏర్పాట్లు చేసేస్తాం. అలాగే. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, మహారాజుల వారికి వారి ప్రశ్నలకి సమాధానం కావాలి. పైగా అసలు నేరస్తులు ఎవరని కూడా తెలియాలి. పదండి పదండి, రామకృష్ణ పండితులు గారు లేవండి. త్వరగా తయారై మాతో పాటు బయలుదేరడానికి సిద్ధం అవ్వండి. మేం చెప్పేది మీకే. పదండి పదండి, త్వరగా వచ్చి మహారాజు గారి సమస్యని పరిష్కరించండి. ఇది ఈ రాజపురోహితులు తాతాచార్యుల వారి ఆదేశం. లేవండి. ఓహోహోహో, గురుదేవా, నేను మీతో పాటు వచ్చేవాణ్ణే, కానీ ఏం చేయను? ఏమీ చేయలేని పరిస్థితి. ఉయ్యాల ఆగితేనే కదా నేను కిందకి దిగగలను. నేను కిందకి దిగితేనే కదా నేను వెళ్ళి తయారవగలను. నేను తయారైతేనే కదా మీతో పాటు రాగలిగేది. కానీ ఏం చేయను? ఈ ఉయ్యాలేమో అసలు ఆగటమే లేదు. ఏమంటావు గుండప్ప? ఉయ్యాల ఆగడం లేదా? ఉయ్యాల ఆగడం లేదా? ఏంటి అసలు మీరు మాట్లాడేది? గురువుగారు, ఏంటి మీరు మాట్లాడే పద్ధతి చూస్తుంటే ఈ ఉయ్యాల ఎప్పటికైనా ఆగుతుందని మాకేమీ అనిపించట్లేదు. గురువుగారు, మీరు ఇలా అడిగితే ఎవరు వస్తారు? కొంచెం ప్రేమగా అడగండి గురువుగారు. నడుము వంచి ఉయ్యాల ఆపండి గురువుగారు. ఈ ఉయ్యాల గనక ఆకకపోతే రేపు పొద్దున మీరు వంచడానికి నడుము ఉండదు, మాట్లాడటానికి గొంతుండదు. కొంచెం ఆలోచించండి. సౌదామిని దేవి గారి పరిస్థితి ఏమవుతుంది? పాపం మిమ్మల్ని నమ్ముకొని బతుకుతున్నారు, వారిని నమ్ముకొని మీరు బతుకుతున్నారు. అప్పుడు వారికి వేరే వాళ్ళ సహకారం కావాలి కదా. నడుము వంచండి, ఉయ్యాల ఆపండి.
రామకృష్ణ పండితుల వారు. ఏమిటి గురుదేవా? మాదొక చిన్న విన్నపం. మీరు ఉయ్యాల దిగి మాతో పాటొచ్చి మహారాజు గారి ప్రశ్నలకి సమాధానం చెప్పండి. లేకపోతే మీ జీవితానికి మేం చెప్పిన దానికి అర్థం ఏమిటంటే మా అందరి జీవితాలకి గౌరవానికి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. మీకు అర్థమవుతోంది కదా? అక్కడ చూడండి, వారు పాపం మన కొత్వాల్ పదవి నుంచి తొలగించబడ్డారు. వారి భార్యా పిల్లల పరిస్థితి ఏమవుతుంది? కొంచెం ఆలోచించండి. ఇప్పుడేమైంది? లేదు గురుదేవా, మహారాజు గారి ప్రశ్నలకి సమాధానం నా దగ్గరైతే లేదు. అలా చేయకండి రామకృష్ణ పండితులు గారు. తమకి సమాధానం తెలియని ప్రశ్నలంటూ ఈ ప్రపంచంలో లేనే లేవు. దయచేసి మీరు పదండి. అవును, ప్రశ్నలకి సమాధానాలు నా బుర్రకి తడుతూనే ఉంటాయి, కానీ మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక్క ఉపాయం ఉంది. మీరు నా మాట విని ఒక పని చేస్తే బహుశా అప్పుడు నా బుర్రకి సమాధానాలు తట్టొచ్చునేమో. ఆదేశించండి రామకృష్ణ పండితులు గారు. ఈ రోజు మీరు ఆదేశించండి చాలు. మీరు ఏ పని చెప్తే అది, ఎలా చేయమంటే అలా. మా గురువు గారు ఆ పనిని మీరు చెప్పినట్టుగానే చేస్తారు. అంతే కదా గురువు గారు? మేమేం చెయ్యాలి? మీకేం కావాలి? మీరెలా వస్తారు? పల్లకిలో మోసుకొని వెళ్ళాలా? పల్లకి మొయ్యాలా? మిమ్మల్ని అందులో తీసుకుని వెళ్ళాలా? అందుకే కదా గురుదేవా అందరూ మిమ్మల్ని ఎంతో తెలివైన వారు అంటుంటారు. ఇదే కదా పని. మీ నలుగురు నన్ను పల్లకిలో కూర్చోబెట్టి మొత్తం నగరం అంతా తిప్పుకుంటూ రాజ్యసభకి తీసుకుని వెళ్ళాలి. దారి మొత్తం నన్ను పొగుడుతూ ఉండాలి, నాకు జైజైలు పలకాలి, నా కోసం ఒక భజన పాట కూడా పాడాలి. అప్పుడు రాజ్యసభకి వెళ్ళిన తర్వాత నాపై పూల వర్షం కురిపించాలి, నాకు హారతులు పట్టాలి, నాకు బాగా ఇష్టమైన పళ్ళ రసం కూడా ఇవ్వాలి. అప్పుడు గానీ నాకు ప్రశ్నలకి సమాధానాలు, అసలు నేరస్తులు ఎవరనేది తెలిసే అవకాశం ఉంటుందేమో. గురుగారు జాగ్రత్త, జాగ్రత్త గురుగారు జాగ్రత్త.